లాస్ట్ టైమ్ ఈ హైరార్కీ చూసాం కదా! ఆబ్జెక్ట్ ఉంటది. దాని తర్వాత త్రోబుల్, ఆ తర్వాత ఎర్రర్, ఎక్సెప్షన్స్ అని. ఈ ఎక్సెప్షన్స్ తర్వాత ఇక్కడొచ్చి ఐఓ కిందకి ఇవి రావు. ఫైల్ నాట్ ఫౌండ్ ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్సే. ఏంది ఐఓ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్, క్లాస్ నాట్ ఫౌండ్, ఎస్‌క్యూఎల్ ఎక్సెప్షన్, రన్ టైమ్ అన్నది కూడా ఒక ఎక్సెప్షనే. దాని కింద దాని కింద దాని సబ్ ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు వీటిని. ఈ రన్ టైమ్ దాన్ని అన్‌చెక్డ్ అంటాం. ఓకేనా? ఈ రన్ టైమ్ దాంట్లో వచ్చేవన్నీ అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్, నెగెటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్ ఇవన్నీ మనం చూసాం. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ గురించి చూద్దాం అనుకున్నాం. చూద్దాం. దానికి ముందు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌లో ఏమైనా మిస్ చేశానని ఒకసారి చూసుకుంటూ వస్తా. మనం చూసాం కదా! చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? అని ఒకసారి చూద్దాము ఇవి. ఓకేనా? ఇందాక చెప్పుకున్నాం కదా! చెక్డ్ అంటే ద సబ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్. ఇందాక చూసాం. ఎక్సెప్షన్స్‌లో సబ్ క్లాసెస్. ఓకేనా? చెక్డ్ అనేది, అన్‌చెక్డ్ అనేది కూడా సబ్ క్లాసే. ఓకేనా? ఈడ చూద్దాం క్లాసెస్. ఓకేనా? నెక్స్ట్ ఆహ్, ఇక్కడేం మెన్షన్ చేశానంటే సబ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్ పెట్టుకున్నాము. ఈ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్‌చెక్డ్ వచ్చి సబ్ క్లాస్ ఆఫ్ రన్ టైమ్ అని పెట్టుకున్నాం. ఓకేనా? ఎక్సెప్షన్ కింద సబ్ క్లాసెస్ ఆహ్, ఏంటి చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత రన్ టైమ్ ఎక్సెప్షన్ ఉంటుంది. ఈ లైన్ వచ్చి ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ. ఈ సైజ్ వల్ల అట్లా వచ్చింది. ఓకే. సబ్ క్లాస్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ వచ్చి అన్‌చెక్డ్ అర్థమెటిక్, అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఇవన్నీ వచ్చి రన్ టైమ్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి కాబట్టి అవన్నీ అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశా. నెక్స్ట్ కంపైలర్ ఎన్ఫోర్స్‌మెంట్. ఇదొచ్చి కంపైల్ చేసేప్పుడు నువ్వు మన కోడ్ రాసేటప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఎర్రర్ అప్పటికప్పుడే చూపించేస్తుంది. ఓకేనా? మన కోడ్ లో గానీ మిస్టేక్స్ చేసినా అవన్నీ ఏం ఎక్సెప్షన్స్ కిందకి వస్తాయంటే చెక్డ్ కిందకి వస్తుంది. కాబట్టి అది కంపైల్ టైం అప్పుడే మనకి ఆ ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. ఏదైనా లాజిక్ మిస్టేక్స్ ఉన్నా ఏదన్నా లాజిక్ మిస్టేక్ అంట కోడ్ లోనే మిస్టేక్స్ ఏమన్నా రాసి ఉంటాయి. ఓకేనా? ఇదొచ్చి కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్స్ చూపిది. ఓకేనా? యూజర్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు జరుగుతుంది? న్యూమరేటర్ సంథింగ్ ఎగ్జాంపుల్ మనం చూసింది ఏంటి? న్యూమరేటర్ ఒక వాల్యూ ఇచ్చి డినామినేటర్ లో 0 ఇస్తే ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అది కంపైల్ చేసేటప్పుడు కాదు మనకి ఎర్రర్ వచ్చేది. యూజర్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు కదా! ఇది అదే ఆ పాయింట్ అనమాట. నాట్ చెక్ ఎట్ కంపైల్ టైం. కంపైల్ టైం అప్పుడు చెక్ చేయదు ఈ ఎక్సెప్షన్. ఎప్పుడు చెక్ చేస్తుంది? రన్ అయ్యేటప్పుడు. అందుకే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్ని అన్చెక్డ్ అని చెప్పుకున్నాం. ఓకే. ఓకేనా? సారీ. ఎగ్జాంపుల్స్ ఇవొచ్చి ఐఓ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఇవన్నీ వచ్చి చెక్ కింద. రన్ టైమ్ ఎక్సెప్షన్స్ వచ్చి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే జీరో వాల్యూ ఇచ్చి స్ట్రింగ్ కి జీరో వాల్యూ జీరో ఇచ్చి నల్ ని సేవ్ చేసి ఒక స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చి దాన్ని ప్రింట్ చేద్దాం అన్నప్పుడు నల్ కంపైలర్ లో ప్రింట్ అయితే మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు. ఓకేనా? అది వచ్చి నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నెక్స్ట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇందాక చెప్పుకున్నది న్యూమినేటర్ డినామినేటర్ ఊరికే తీసుకుంటే డినామినేటర్ 0 పెడితే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమైనా చేసేటప్పుడు మనకి ఎక్సెప్షన్స్ వస్తే వాటిని అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ అంటాం. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ రెస్ట్రిక్షన్స్. దాంట్లో చెక్కి వచ్చి మస్ట్ ఫాలో పేరెంట్ ఎక్సెప్షన్ డిక్లరేషన్ రూల్స్. ఓకేనా? దీని గురించి నేను చెప్దాం అనుకున్నది. చెక్ దానికి అనుకో నేను ఇప్పుడు ఈ రూల్ నేను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చెక్డ్‌కి మనము పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని 2 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? వాటిని ఏంటి క్లాస్ ఏ, క్లాస్ బి అని ఉందనుకుంటే క్లాస్ బి వచ్చి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకేనా? చేసుకున్నప్పుడు ఒకవేళ క్లాస్ ఏ గాని ఏదైనా ఎక్సెప్షన్ ని ఫాలో అవుతుందంటే త్రోస్ సంథింగ్ అనేసి ఎక్సెప్షన్ పెట్టున్నామంటే సేమ్ ఎక్సెప్షన్ కూడా క్లాస్ బి కి పెట్టాలి. చెక్డ్ అయితే చెక్డ్ ఎక్సెప్షన్ గాని ఒకవేళ పేరెంట్ ఏ ఫాలో అవుతుంటే చైల్డ్ బి అనుకో క్లాస్ బి వచ్చి చైల్డ్ క్లాస్ కదా సేమ్ ఎక్సెప్షన్ నే పెట్టాలన్నమాట. ఓకేనా? చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు ఒకవేళ పేరెంట్ క్లాస్ కానీ త్రోస్ సంథింగ్ ఐఓ ఎక్సెప్షన్ అనేసి త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని పెట్టుంది అనుకో చైల్డ్ క్లాస్ కూడా త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని పెట్టాలి. ఓకేనా? బట్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ని ఏమంటాం అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం కదా అవి రాసేటప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? త్రోస్ అనేసి ఇక్కడ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని ఉంది అనుకో పేరెంట్ క్లాస్ లో చైల్డ్ క్లాస్ వచ్చి పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ అవుతుంది అంటే త్రోస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు.
ఓకేనా? అలాగే రాసుకోవచ్చు అనేది మీనింగ్ ఇక్కడ. అంటే నో రిస్ట్రిక్షన్స్. రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్‌కైతే. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికైతే పేరెంట్ క్లాస్‌కి ఏముంటదో చైల్డ్ క్లాస్ కూడా అదే పెట్టాలని. ఏది చెక్డ్ ఎక్సెప్షన్స్‌కి. అన్‌చెక్డ్‌కి అలా రిస్ట్రిక్షన్స్ ఏం లేదని గుర్తుపెట్టుకొని మనం కోడ్ రాస్తాం కదా! అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు కస్టమ్ ఎక్సెప్షన్ రాస్తాను. అప్పుడు మీకు రన్ టైమ్ ఎక్సెప్షన్ యూజ్ చేసేటప్పటిది నార్మల్ ఎక్సెప్షన్స్ యూజ్ చేసేది నేను చూపిస్తాను. నెక్స్ట్ యూజ్ స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ బిఫోర్ జనరిక్ వన్స్. ఇది మనకు తెలిసిందే. ఏం చేస్తాం? జనరిక్ క్యాచ్ బ్లాక్ రాసేకి స్పెసిఫిక్ క్యాచ్ బ్లాక్ రాయాలని చెప్పుకున్నాం కదా! అలాగే ఒకవేళ జనరిక్ ఎక్సెప్షన్ రాసేదానికి ముందే స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ రాసుకోండి. అది బెస్ట్ ప్రాక్టీస్ అనేది చెప్తున్నారనమాట ఇది. రూల్స్. ఓకేనా? చెక్డ్ ఎక్సెప్షన్స్ మస్ట్ ఫాలో పేరెంట్ డిక్లరేషన్ రూల్స్ ఇన్ ద ఓవర్ రైడింగ్. ఓకేనా? ఇది ఇన్ ద పాయింటే. పేరెంట్ క్లాస్ ఒక డిక్లరేషన్ రూల్స్ ని ఫాలో అవ్వాలి ఓవర్ రైడ్ చేసేటప్పుడు. ఒకవేళ 2 క్లాసుల నుండి చైల్డ్ క్లాస్ వచ్చి పేరెంట్ క్లాస్ ఓవర్ ఏదైనా మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుందంటే ఆ మెథడ్ కి ఒకవేళ పైన పేరెంట్ క్లాస్ లో మెథడ్ వచ్చి త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని ఉంటే చెక్డ్ ఎక్సెప్షన్ కదా ఐఓ ఎక్సెప్షన్ అనేది కింద కూడా చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేసేటప్పుడు సేమ్ ఎక్సెప్షన్ మెయింటైన్ చేయాలి అని. ఓకేనా? అది చూపిస్తాను మీకు. నెక్స్ట్ యూస్ ఫైనల్లీ ఫర్ ద క్లీనప్ టాస్క్స్. అంటే క్లీనప్ టాస్క్స్ అంటే లైక్ మనం అనుకునింది ఒక స్కానర్ ఓపెన్ చేసినాం అనుకో అది క్లోజ్ చేసేయడం కానీ అలాంటి కొన్ని టాస్క్లు ఏమైనా ఉంటే ఫైనల్లీ యూజ్ చేసుకొని చేసుకోవాలని. నెక్స్ట్ హ్యాండిల్ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అండ్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ కేర్ఫుల్లీ ఫిక్స్ ద రూట్ కాస్ రేదర్ దాన్ రిలేయింగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఒకవేళ మీ ప్రోగ్రామ్ లో అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ కానీ స్టాక్ ఓవర్ఫ్లో కానీ వస్తే ఆ ఎర్రర్ ని ఫిక్స్ చేసే చూడాలి. ఊరికే మనకి ఎక్సెప్షన్ పెట్టుకుని హ్యాండిల్ చేసేచ్చు కదా అని చెప్పేసి హ్యాండిల్ చేసాం అనుకో నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ వల్ల మనకి మెమరీ లాసెస్ అంటే మెమరీ ఎర్రర్స్ కానీ ఓవర్ఫ్లో అయిపోవడం కానీ ఎర్రర్స్ వల్ల మొత్తం ప్రోగ్రామ్ కి అంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ కే ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాబట్టి ఇలాంటివి వచ్చి ఎప్పుడు ఎక్స్ట్రీమ్ టైంలో వచ్చి నువ్వు ఎక్సెప్షన్ చెయ్యి. ఓకేనా? బట్ ఆ నీకు ఛాన్స్ ఉంది. మాక్సిమం ఏం చేయాలంటే ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది చూసి దాన్ని ఫిక్స్ చేసాక చూడాలి. ఎక్సెప్షన్ వాడకుండా. ఓకేనా? ఎర్రర్స్ అన్నిటిని. యూజ్ రోబస్ట్ అండ్ మెయింటైనబుల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాజిక్ ఇన్ క్రిటికల్ సిస్టమ్స్. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లోనే వాడాలి. నార్మల్ గా దాన్ని హ్యాండిల్ చేసేయచ్చు అన్నప్పుడు మాత్రం మీరు అది లాజిక్ ని ఫిక్స్ చేసేకి చూడాలి. ఓకేనా? ఇప్పుడు యూజర్ అనేది వచ్చి మన చేతిలో లేదు. ఓకేనా? వాడు ఏ వాల్యూ ఎంటర్ చేస్తాడో మనకు తెలీదు కాబట్టి అలాంటి టైంలో ఎక్సెప్షన్ యూజ్ చేసుకొని చేయడం ఓకే. మనమే ఏదైనా కోడ్ రాసేటప్పుడు లాజిక్ తీసుకునేటప్పుడు నువ్వే డినామినేటర్ 0 అని పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా! అలాంటివన్నీ నువ్వే నీ చేతిలో ఏదైతే ఫిక్స్ చేయగలుగుతావు ఏదన్నా లాజిక్స్ ని అలాంటివి నువ్వు ఫిక్స్ చేయి. ప్రతి దానికి ఎక్సెప్షన్ యూజ్ చేయకుండా అనేది చెప్తాను ఈ పాయింట్ లో. ఓకేనా? హ్మ్. ఇంకా థియరీ కొంచెం వదిలిపెడదాం. నెక్స్ట్ నేను ఈ ఫైల్ పెడతాను ఈరోజు ఎడిట్ చేసి పెడతాను. 16థ్ ఇది కూడా నేను క్లాస్ సరిగ్గా పెట్టలేదు. 16 ఈరోజు 17థ్ ఈ రెండిటిని పెడతాను నేను ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇది మనం ఏం అనుకోలేదా? ఇది సంథింగ్ ఏదైనా ట్రై చేయండి లైసెన్స్ అనేసి ఏం అనుకోలేదా? మనమే ట్రై చేద్దాం క్లాస్‌లో అనుకున్నాం కదా! ఓకే. ఈరోజు ఫుల్ క్లారిటీగా త్రో ఎందుకు వాడతామని కూడా చూద్దాం. ఓకేనా? త్రో ఎక్కడెక్కడ వాడతామని కూడా. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది కదా! ఎందుకు త్రో వాడాలి అనేసి అది కూడా క్లియర్‌గా చూద్దాం కోడ్‌లో. ఈ లిస్కో ప్రిన్సిపల్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేసేయాలి. ఈరోజు ఎక్సెప్షన్స్ అన్నీ అయిపోవాలి. సరే. కోడ్‌లోకెళ్దాం. ఫస్ట్ నేను కస్టమ్ ఎక్సెప్షన్స్ గురించి చెప్తా అన్నాను కదా! అక్కడికెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 4 కోడ్ రాసుకున్నా. ఫస్ట్ ఊరికే ఏమేమి రాసానని జస్ట్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ పోర్షన్ ఉంది కదా! ఈ క్లాస్ పోర్షన్ ఇదొచ్చి నేను క్రియేట్ చేసుకున్న ఒక ఎక్సెప్షన్ అన్నమాట. మన దగ్గర డిఫాల్ట్‌గా ఆల్రెడీ బిల్డ్ చేసిన చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకేనా? లైక్ ఐఓ ఎక్సెప్షన్, సంథింగ్ ఔట్ ఆఫ్ స్టాక్ సారీ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్, అర్థమెటిక్ ఇవన్నీ ఆల్రెడీ సెట్ చేసి డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఓకేనా? నాకు ఏదైనా ఒక ఇష్యూ వస్తుందో లేదంటే ఒక సిట్యుయేషన్‌లో ఒక ఎక్సెప్షన్ కావాలి అన్న దాన్ని నేనే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది కస్టమ్ ఎక్సెప్షన్.
ఇక్కడ నేను ఈ క్లాస్ క్రియేట్ చేసుకొని ఏం చేసుకున్నా అంటే ఈ ఎక్సెప్షన్ ఏం పెట్టుకున్నానంటే కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ ఇది క్లాస్ నార్మల్ గా మనం పెట్టుకునేది. ఇది వచ్చి ఎక్సెప్షన్ ని ఇన్హెరిట్ చేసుకుంది. సో దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని వస్తాయి. దాని లోపలికి వెళ్ళి మనం చూసాం. ఆ ఎక్సెప్షన్ వచ్చి థ్రోవబుల్ ని ఎక్స్టెండ్ అవుతుంది. థ్రోవబుల్ లోకి వెళ్తే మనకి ఈ పబ్లిక్ స్ట్రింగ్ ఒక పారామీటర్ ఇన్పుట్ గా తీసుకొని చేసే ఒక మెథడ్ ఉంది. కరెక్టా? సారీ, గెట్ మెసేజ్ అనిందా ఏదో ఒక మెథడ్ ఉంది. చూసుకుంటూ వెళ్ళాం కదా. ఇది చూద్దాం. ఒకవేళ దీని లోపల ఏముండాలంటే మనం ఇప్పుడు పోయేసి ఎక్సెప్షన్ లో చూద్దాం. పేరెంట్ క్లాస్ ఎక్సెప్షన్ లోకి వెళ్ళి ఒక ఒక క్లాస్ ఉండాలి. ఆ క్లాస్ లోపల పబ్లిక్ ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఆ కన్స్ట్రక్టర్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఒక ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ పారామీటర్ ని తీసుకుంటుంది. అది స్ట్రింగ్ పారామీటర్ వచ్చి ఏదో ఒక మెసేజ్ అంటే ఒక స్ట్రింగ్ ఏదైతే ఇక్కడ మనం పంపిస్తున్నాం కదా, ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి పంపిస్తుంది అనేది పక్కన పెట్టేసింది. ఒక స్ట్రింగ్ అయితే లోపలికి వస్తుంది. సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాము? సూపర్ మెథడ్ ఎందుకు పనికి వస్తుంది? ఇందాక మనం చూసాం. దీన్ని సూపర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ఈ చైల్డ్ ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుందంటే ఇది చైల్డ్ క్లాస్ అనే కదా లెక్క. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న చైల్డ్ క్లాస్. దీనికి పేరెంట్ క్లాస్ వచ్చి ఎక్సెప్షన్ కదా. ఈ సూపర్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తాం? కన్స్ట్రక్టర్ చైనింగ్ చేస్తాం. అంటే దీని లోపల వచ్చిన వాల్యూని ఇక్కడ ఉన్న కంట్రోల్ ని మనం పేరెంట్ క్లాస్ కి పంపిస్తాం. కంట్రోల్ ఓకేనా. దీని లోపల వచ్చిన స్ట్రింగ్ తో పాటు పేరెంట్ క్లాస్ కి ఇప్పుడు నేను పంపిస్తున్నాను. ఓకేనా. పేరెంట్ క్లాస్ ఓపెన్ చేస్తాం మనం ఇప్పుడు ఒకసారి. పేరెంట్ క్లాస్ కి వచ్చాను. పేరెంట్ క్లాస్ లోపలికి వస్తే ఒక సింగిల్ పారామీటర్ ని యాక్సెప్ట్ చేసేది ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఇక్కడ కూడా చూడు. ఇది కన్స్ట్రక్టర్ అని ఎందుకు చెప్తున్నా నేను? దీనికి రిటర్న్ టైప్ లేదు. ఓకేనా. ఇది యాక్సెస్ మోడిఫైయర్ ఉంది. రిటర్న్ టైప్ లేదు. సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంది? ఎక్సెప్షన్ అనేది క్లాస్ నేమ్. ఇది కూడా క్లాస్ నేమ్. కన్స్ట్రక్టర్ కి సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఓకేనా. మనం దేనికోసం చూస్తున్నాం? సింగిల్ పారామీటర్. సూపర్ దాంట్లో ఒక పారామీటర్ పంపిస్తున్నాం. సింగిల్ పారామీటర్ ఉంది కాబట్టి ఈ ఒక కన్స్ట్రక్టర్ కి ఆ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చి ఈ సూపర్ మెథడ్ కి మళ్ళీ పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారు? ఇక్కడ సూపర్ ఉంది. ఇప్పుడు ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది? సేమ్ ప్రొసీజరే. ఇప్పుడు సూపర్ వాడినామంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్, సూపర్ అండ్ లైన్ రాస్తే సూపర్ ఏం చేస్తుంది? కన్స్ట్రక్టర్ చైనింగ్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటి? చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ కి కంట్రోల్ పంపించడం. ఓకే, అప్పుడు దీనికి ఒక పేరెంట్ ఉందా? ఒకవేళ ఎక్స్టెన్షన్ ఉంటే అది వచ్చి పేరెంట్ అవుతుంది. థ్రోబుల్ అనేది దీని పేరెంట్ క్లాస్. ఓకే, దీని ఎక్స్టెండ్ ఈ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు యాక్సెస్ అనుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏ క్లాస్ కి వెళ్తుంది? పేరెంట్ క్లాస్ ఏదని కనుక్కున్నాం. థ్రోబుల్ అనేది దీనికి పేరెంట్ క్లాస్, ఇక్కడ నుంచి కంట్రోల్ దీనికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి 0 పారామీటరా, సింగిల్ పారామీటరా, 2 పారామీటరా, ఎన్ని పారామీటర్స్ అనేది ఫస్ట్ చూస్తాం. సెకండ్ థింగ్, ఇక్కడ చూస్తే నీకు ఒక ఏం పంపించకుండా ఇక్కడ దీంట్లో ఎంటీ ఉంది దానికి, అంటే బ్రాకెట్స్ మాత్రమే ఉంటే 0 పారామీటర్. ఒక మెసేజ్ అనేది ఏదో సంథింగ్ మెసేజ్ అనేది ఏంటి? స్ట్రింగ్. ఒక పారామీటర్ స్ట్రింగ్ పారామీటర్ వెళ్తుంది దేనికి? పేరెంట్ క్లాస్ కి. అంటే ఇది సింగిల్ పారామీటర్. ఓకేనా. నేను ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ క్లిక్ ఇస్తే ఇలాగ వస్తుంది అనమాట ఆప్షన్స్. దీని మీద కసర్ పెట్టి ఓపెన్ డిక్లరేషన్ మళ్ళీ థ్రోబుల్కి వెళ్ళా. ఇది థ్రోబుల్ క్లాస్. ఓకేనా. థ్రోబుల్ క్లాస్ లోపల మనకి ఏంటి? సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉండాలి. కన్స్ట్రక్టర్ వెతుకుతున్నాం సింగిల్ పారామీటర్ది. ప్రైవేట్ ఇది 0 పారామీటర్ ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. ఇదో సింగిల్ పారామీటర్ ఇక్కడ ఉందా? స్ట్రింగ్ మెసేజ్ అని. ఓకేనా. దీని లోపల వస్తే ఫిల్ ఇన్ స్టాక్ ట్రేస్ డీటెయిల్స్ మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తుందంటే స్టాక్ ట్రేస్ అని మనం ఏం చెప్పాము? కింద కన్సోల్ లో ఆ ట్రేస్ ఉంటుంది కదా, స్టాక్ లో ఎలాగ కంట్రోల్ ఫ్లో ఉందో అది ప్రింట్ అవడాన్ని స్టాక్ ట్రేస్ అని చెప్పాను. గుర్తుందా? ఒక రెడ్ లైన్స్ తో మార్క్ అవుతా వస్తుంది మనకి. ఓకేనా. అక్కడ వచ్చి ఈ మెసేజ్ ప్రింట్ చేయడానికి రాసింది అనమాట ఇది మొత్తం. ఓకేనా. మనం ఏదైతే కోడ్ లో రాస్తున్నా ఒక మెసేజ్ రాస్తున్నా చూపిస్తాను. ఆ మెసేజ్ వచ్చి ట్రిగర్ అయినప్పుడు మన కస్టమ్ ఎక్సెప్షన్కి వెళ్ళింది ఫస్ట్. ఈ కస్టమ్ ఎక్సెప్షన్ ఏం చేస్తుంది? సూపర్ మెథడ్ ద్వారా మనము త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టాం కాబట్టి పేరెంట్ క్లాస్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి సెకండ్ బ్లాక్ లో ఎక్సెప్షన్కి వెళ్ళింది అనమాట. ఏది? ఆ మెసేజ్ మనం ఏ మెసేజ్ అయితే కస్టమ్ ఎక్సెప్షన్ పంపిస్తున్నాం అది ఎక్సెప్షన్ అనే క్లాస్ పంపించింది. ఎక్సెప్షన్ అనే క్లాస్ ఏం చేస్తుంది? థ్రోబుల్ అనే ఒక క్లాస్ ని ఇన్హెరిట్ అవుతుంది.
ఈ ఎక్సెప్షన్ నుంచి మళ్ళీ త్రోబుల్ అనే దానికి మెసేజ్ పంపించింది. త్రోబుల్ అనే దాని లోపల ఏం చేసినామంటే ఆ వచ్చిన మెసేజ్ ని ఒక స్టాక్ ట్రేస్ లో మన ట్రేస్ వస్తుంది కదా, స్టాక్ ట్రేస్ వస్తుంది కదా, అక్కడ వచ్చి మనం ఏదైతే మెసేజ్ పంపిస్తుందో అది ప్రింట్ చేయడానికి ఇక్కడ రాసుకుంది అనమాట కోడ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మనకి కింద నేను ఒక రోజు స్టక్ అయిపోయా, నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు ఈ ప్రోగ్రామ్ లేదా అనేసి, మళ్ళీ మనం ఒక మెసేజ్ పంపిస్తే కింద ప్రింట్ అయ్యేలాగా వచ్చింది, గుర్తుందా? స్టాక్ ట్రేస్ చేసేటప్పుడు. అది దానికంతా రీజన్ ఏంట్రా అంటే ఇదే అనమాట. ఓకేనా? ఇది ఈ ప్రాసెస్ మొత్తం మన కింద ప్రింట్ అవడానికి అనేసి. ఓకేనా? ఇక్కడికి అర్థమైందా? ఏంది కస్టమ్ ఎక్సెప్షన్ వల్ల ఏం చేస్తానంటే ఒక మెసేజ్ ని నేను కన్సోల్ లో అది ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ప్రింట్ చేయడానికి చేస్తున్నా. దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకుంటూ వచ్చాను అనమాట, ఏంది ఎక్కడికి వెళ్తుంది ఆ మెసేజ్ అనేది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను నా కోడ్ దగ్గరికి వచ్చేస్తున్నా. ఇక్కడ సూపర్ అని ఒకటి పెడితే బ్యాక్గ్రౌండ్ ఎంత జరిగింది అనమాట మ్యాటర్. నువ్వేం జస్ట్ ఏం చేస్తావు, ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ పెడతావు. ఆల్రెడీ ఎక్సెప్షన్ అనేది డిఫాల్ట్ ఇన్బుల్ గా ఉంది మనకి. దాన్ని సూపర్ అన్న మెథడ్ ద్వారా ఇక్కడ ఈ స్ట్రింగ్ మెసేజ్ ఉంది కదా, దీన్ని పంపిస్తున్నాను నేను. ఓకేనా? దీన్ని ఎలా పంపిస్తున్నానంటే చెప్తాను. ఈ లైన్ చూద్దాం ఇప్పుడు. న్యూ కస్టమ్ ఎక్సెప్షన్ అనేసి రాశా. న్యూ కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే దీనికి ఒక కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ వచ్చి నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న క్లాస్. ఓకేనా? దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల ఒక స్ట్రింగ్ ని పంపిస్తాను. కరెన్సీ నాట్ మ్యాచ్ ప్లస్ దిస్ డాట్ కరెన్సీ ప్లస్ అండ్ దట్ డాట్ కరెన్సీ అని పెట్టాను. ఇది నేను రాసుకున్నది. నేను కష్టంగా ఏదో ఒక మెసేజ్, నువ్వు ఇది కాకుండా ఇంకేదైనా పెట్టుకోవచ్చు, కరెన్సీ నాట్ మ్యాచ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆ మెసేజ్ ని నేను దీనికి సెండ్ చేశాను. ఈ నుంచి మెసేజ్ దీని లోపలికి వచ్చింది, దీని నుంచి సూపర్ ఎక్సెప్షన్ కి వెళ్ళింది, ఎక్సెప్షన్ నుంచి త్రోబుల్ కి వెళ్ళింది. ఓకేనా? అలాగా ఈ మెసేజ్ ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్తాను అనుకున్నాను అంటే ఇది నేను క్రియేట్ చేసుకున్న కస్టమ్ ఎక్సెప్షన్ సపరేట్ గా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓవరాల్ ప్రోగ్రామ్ ఏం పర్పస్ కోసం క్రియేట్ చేశాను చెప్తాను. ఓకేనా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఈ మొత్తం దాంట్లో నేను ఏం చేస్తానంటే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్లే ఇప్పుడు ఒక యూజర్ యూజ్ చేస్తున్నాడు ఈ మొత్తం కోడ్ ని. ఓకేనా? దాంట్లో INR 200 ఈ 2 వాల్యూస్ ని ఫస్ట్ ఇన్పుట్ గా పంపిస్తాం అనమాట. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఏది ఒకటి వచ్చి స్ట్రింగ్, ఒకటి వచ్చి ఇంటీజర్. కరెక్టా? ఇక్కడ క్రియేట్ చేశాను. కరెన్సీ అన్నది స్ట్రింగ్ కరెన్సీ ఇంట్ అమౌంట్. ఓకేనా? ఇంటీజర్ అమౌంట్. ఈ 2 వాల్యూస్ దేని ద్వారా పంపిస్తాను? అమౌంట్ అనేది ఒక దానికి న్యూ కీవర్డ్ యూస్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా అంటే అమౌంట్ ఏమైంటది? క్లాస్ అయింటది. ఓకేనా? ఈ అమౌంట్ అన్న క్లాస్ ఆల్రెడీ రాసుకున్నా. ఓకేనా? ఈ 2 వాల్యూస్ ని దీనికి పంపిస్తున్నా. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ 2 వాల్యూస్ అమౌంట్ అన్న క్లాస్ పంపించా. ఇప్పుడు దీని లోపల ఏముండాలి? 2 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీని లోపల చూసామంటే యాక్సెస్ మాడిఫైర్ ఉంది, దాని తర్వాత రిటర్న్ టైప్ లేదు, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉంది. సో ఇది కన్స్ట్రక్టర్. ఓకేనా? తర్వాత పారామీటర్స్ చెక్ చేస్తాం. దీని లోపల ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ స్ట్రింగ్ పారామీటర్, ఓకే, స్ట్రింగ్ మ్యాచ్ అయింది. సెకండ్ వచ్చి ఇంట్ అమౌంట్, సెకండ్ ఇది మ్యాచ్ అయింది అనమాట. ఈ 2 పారామీటర్స్ దీని లోపలికి వచ్చాయి. ఓకేనా? ఆ తర్వాత లోపలికి వెళ్తే ఈ సూపర్ పెట్టినా పెట్టకపోయినా ఓకే, దీనివల్ల పెద్ద నష్టం లేదు, ఏం లేదు. ఊరికే పెట్టుకోను అంటే డిఫాల్ట్ గా సూపర్ ఉంటుంది అనమాట. దీంట్లో సూపర్ ఉందంటే ఏంటి? ఈ క్లాస్ వచ్చి దేని ఎక్స్టెండ్స్ అవ్వలేదు కాబట్టి నార్మల్ గా త్రోస్ ఆబ్జెక్ట్ అని ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ క్లాస్ కి రిటర్న్ వచ్చేస్తుంది. ఇది నార్మలే, ఇది ఉండినా లేకపోయినా ఏంది ప్రాబ్లం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా కన్స్ట్రక్టర్ లోపల సూపర్ మెథడ్ అనేది ఉంటుంది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో. ఆ తర్వాత ఈ దిస్ డాట్ కరెన్సీ ఈక్వల్ టు కరెన్సీ అని పెట్టుకున్నా, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ అని పెట్టుకున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము పారామీటర్స్ పంపిస్తున్నాం. ఏం పారామీటర్స్? ఒక స్ట్రింగ్ INR అనేది 200 అనేది ఇంటీజర్. ఈ 2 పారామీటర్స్ ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఈ కరెన్సీ లోపల INR అని ఉంటుంది, ఇంటీజర్ దాంట్లో 200 ఉంటుంది కదా. ఈ వచ్చిన వాల్యూస్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ INR అనేది కరెన్సీ ఇక్కడికి వచ్చింది. ఈ కరెన్సీని మనం ఆల్రెడీ ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ ఇన్స్టెన్స్ దానికి వచ్చిన INR ని
దిస్ డాట్ అంటే ఏమని ఇన్స్టెన్స్ వేరియబుల్ కి అసైన్ చేస్తుంది. ఓకే, దిస్ డాట్ అంటే దీన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇన్స్టెన్స్ వేరియబుల్ కదా. ఇక్కడికి వచ్చిన ఐఎన్ఆర్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ ఐఎన్ఆర్ లో సారీ ఈ కరెన్సీలో ఇప్పుడు ఐఎన్ఆర్ ఉంది స్ట్రింగ్. సెకండ్ వచ్చింది 200. ఈ 200 అని వచ్చి ఇది ఇక్కడ ఉంది. దిస్ డాట్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్ అమౌంట్. ఈ అమౌంట్ కి క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది చూసావా. ఈ అమౌంట్ కి 200 అనేది దీనికి ఇస్తుంది. అది ఇక్కడ సేవ్ అయిపోతుంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఐఎన్ఆర్ ఉంది 200 అని. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది సపరేట్ గా ఒక బాక్స్ లోపల. ఐఎన్ఆర్ 200 అనేది క్రియేట్ అయ్యి ఒక బాక్స్ లోపల ఉంది అనుకుందాం. ఐఎన్ఆర్ 200. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేస్తున్నానంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా సేమ్ క్లాస్ కే. ఇంకొక ఆబ్జెక్ట్ ఫస్ట్ బాక్స్ లో ఏం క్రియేట్ అయింది? ఐఎన్ఆర్ 200 క్రియేట్ అయింది కదా. ఓకేనా, సెకండ్ బాక్స్ లో మళ్ళీ ఐఎన్ఆర్ 100 అనేది 2 వాల్యూస్ పంపిస్తున్నాను. కరెన్సీ దగ్గర 100 సారీ ఐఎన్ఆర్ ఉంది, అమౌంట్ దగ్గర 100 ఉంది ఇప్పుడు. ఓకేనా, సేమ్ ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చింది, కరెన్సీకి ఇచ్చింది, ఇక్కడ సేవ్ అయింది. నెక్స్ట్ 100 వచ్చింది, 100 ఇక్కడికి వచ్చింది, దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఇచ్చింది, 100 అమౌంట్ కి ఇచ్చేసింది. ఇవన్నీ తీసుకెళ్లి ఒక సెకండ్ బాక్స్ లో పెట్టాం. ఏంది? ఫస్ట్ వచ్చేది ఫస్ట్ బాక్స్ లో వచ్చి ఐఎన్ఆర్ 200 ఉంది అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ బాక్స్ లో దాని పక్కన ఇంకో బాక్స్ క్రియేట్ చేసుకొని దాని లోపల ఐఎన్ఆర్ 100 ఉంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో జరిగింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ ఐఎన్ఆర్ 200 ఐఎన్ఆర్ 100 అని 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఫస్ట్ దాంట్లో ఐఎన్ఆర్ 200, సెకండ్ దాంట్లో ఐఎన్ఆర్ 100 అన్నది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ లో ఏం చేస్తానంటే అమౌంట్ 1 డాట్ యాడ్ అమౌంట్ 2 అని ఇచ్చాను. ఓకేనా, అమౌంట్ 1 అనేది ఏంటి అంటే ఫస్ట్ బాక్స్ ఒక రెఫరెన్స్ నేమ్ ఏముంది? అమౌంట్ 1 అని ఉంటుంది. దాంట్లో ఐఎన్ఆర్ 200 ఉంటుంది. సెకండ్ బాక్స్ కి ఉన్న రెఫరెన్స్ నేమ్ లో ఏముంటది? నేమ్ అమౌంట్ 2 ఉంటుంది. దాంట్లో ఐఎన్ఆర్ 100 ఉంటుంది. దానికి నేను ఏం చెప్తానంటే ఐఎన్ఆర్ 1 కి ఐఎన్ఆర్ 2 తీసుకొని యాడ్ చేయని ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ ఏముంది? ఈ ఇప్పుడు మొత్తం ఇది ఉంది చూసారా, ఈ మొత్తము లైక్ ఎలా చెప్పాలి, ఈ క్లాస్ కే మనకి ఒక 2 గా డివైడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అమౌంట్ 1 కి ఒక క్లాస్ మొత్తం ఒకసారి వర్క్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టింది. దాని లోపల ఈ అమౌంట్ 1 యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అమౌంట్ 1 డాట్ యాడ్ అని ఇచ్చామనుకో, రెఫరెన్స్ యూస్ చేసుకొని యాడ్ మెథడ్ వచ్చి ట్రిగర్ అవుతుంది. కరెక్టా? యాడ్ మెథడ్ ట్రిగర్ అయినప్పుడు దీని లోపల ఏం రాస్తున్నా, ఒక ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో దీనికి పారామీటర్స్ ఏం వస్తుంది అంటే అమౌంట్ ఉంది కదా ఆబ్జెక్ట్, అమౌంట్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ ఫస్ట్ అమౌంట్ అనే ఆబ్జెక్ట్ వెళ్ళి ఇక్కడ వస్తుంది అనమాట. అమౌంట్ ఈ డాట్ దట్ అని. దట్ అనేది ఊరికి నేను క్రియేట్ చేసుకున్న రెఫరెన్స్ నేమ్. ఏది? అమౌంట్ ఈకి. లైక్ మీకు ఎలా చెప్పాలంటే ఒక్క సెకండ్ నేను చెప్తాను. ఇది అమౌంట్ 1 అనుకుందాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ అమౌంట్ 1 కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏది? అమౌంట్ అన్న క్లాస్ యూజ్ చేసుకొని. ఇదంతా ఎట్లా అంటే ఒక టెంప్లెట్ లాగా రన్ అవుతుంది. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి క్లాస్ మొత్తం ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ అవుతుంది అనుకుందాం. ఈ క్లాస్ మొత్తం ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అమౌంట్ 1 అన్నదానికి అమౌంట్ 1 అన్న ఒక A1 అన్న దాంతో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఏం ఆబ్జెక్ట్? ఈ అమౌంట్ ఈ అన్న క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకేనా, దీని లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? ఇప్పుడు ఐఎన్ఆర్ అని ఉంది, నెక్స్ట్ 200 ఉంది. ఓకేనా, ఇవి రెండు దీంట్లో ఉన్నాయి. సెకండ్ సేమ్ ఈ టెంప్లెట్ యూజ్ చేసుకొని నేను ఏం క్రియేట్ చేస్తున్నా? అమౌంట్ 2 అన్నది క్రియేట్ చేస్తున్నా. అది A2 అనుకుంటా. A2 అని ఉంది. దీని లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయి?
ఐఎన్ఆర్ అన్న స్ట్రింగ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ 100 అన్న వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ మెథడ్ లో నెక్స్ట్ ఏం చేస్తానంటే మామూలుగా ఈ ఇది ప్రస్తుతానికి 2 అని ఉండేది పక్కన పెట్టేద్దాం అనుకోండి. మామూలుగా మనం క్లాస్ క్రియేట్ చేస్తాము. ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఇచ్చుకుంటాము. ఇన్స్టాన్షియేట్ చేసిన తర్వాత ఆ రెఫరెన్స్ యూస్ చేసుకొని దాని లోపల ఉన్న మెథడ్ ని ట్రిగర్ చేస్తాం కదా. అది ఐడియా ఉందా? ఎలా ట్రిగర్ చేస్తాం? ఇప్పుడు సంథింగ్ క్లాస్ పేరు వచ్చి అమౌంట్ డి కదా. అమౌంట్ కి ఒక రెఫరెన్స్ అమౌంట్ 1 అని ఇచ్చుకున్నా. అమౌంట్ 1 డాట్ అని పెడితే ఏమొస్తుంది? దీని లోపల ఉన్న మెథడ్స్ ఒకవేళ ఈ క్లాస్ అమౌంట్ డి అని క్లాస్ లోపల ఏ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నిటిని మనము యాక్సెస్ చేయగలుగుతాం. కరెక్టా? అమౌంట్ 1 డాట్ అని పెడితే దీని లోపల ఉన్న మెథడ్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయగలుగుతాం. దీంట్లో మెథడ్స్ ఏం లేదు, ఒకే ఒక మెథడ్ ఉంది. ఏ మెథడ్? యాడ్ మెథడ్ అనేది మాత్రమే ఉంది. పబ్లిక్ వాయిడ్ యాడ్ మెథడ్ అనేది. ఇప్పుడు అమౌంట్ 1 డాట్ యాడ్ అని ఇస్తే ఈ మెథడ్ ట్రిగర్ అవుతుందా? ట్రిగర్ అవుతుంది. దీనికి మళ్ళీ ఏంటిది ఒక పారామీటర్ పెట్టామంటే ఈ మెథడ్ ఖచ్చితంగా ఒక పారామీటర్ ని రిక్వైర్మెంట్ అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చి ఏమి ఇచ్చుకున్నా? అమౌంట్ దట్ అని ఇచ్చుకున్నా. మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మాత్రం కొంచెం క్లారిటీగా చూడాలి. ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఏ 1 అనేసి అనుకుందా రెఫరెన్స్ అమౌంట్ 1 ని. ఈ అమౌంట్ 1 రెఫరెన్స్ ని ఊరికి ఏమని రాస్తున్నా? డాట్ యాక్సెస్ చేయడానికి యాడ్ మెథడ్ రాశాను. ఓకేనా? ఏడిడి యాడ్ మెథడ్ రాశాను. పారామీటర్ గా ఏం పంపిస్తున్నానంటే నేను A2 క్రియేట్ చేసుకున్న ఒక ఆబ్జెక్ట్ ని. ఆ ఆబ్జెక్ట్ ని నేను పారామీటర్ గా పంపిస్తాను అనమాట. ఓకేనా? ఈ A2 ఏమేం చేయగలదు? జస్ట్ ఈ ఆబ్జెక్ట్ కి వెళ్తుంది ఇది. ఓకేనా? ఏది A2 అన్నది ఈ ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ గా పోతుంది. దానికి ఇచ్చుకున్న నేను రెఫరెన్స్ ఏంటంటే దట్ అన్నది దానికి ఊరికి నేమ్ గా రెఫరెన్స్ నేమ్ ఇచ్చుకున్నా. దట్ అనేది అమౌంట్ దట్ అని ఇచ్చుకున్నా. ఓకేనా? నెక్స్ట్ దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని అంటే ఈ దట్ అనేది ఇక్కడ ఏం రెఫరెన్స్ ఉంది అంటే అమౌంట్ 2 అన్నది. ఓకేనా? రెఫరెన్స్ నేమ్ ఇది. అమౌంట్ 2 అన్నది ఇక్కడికి దట్టుగా యూజ్ చేసుకుంటాము. అంటే రీప్లేస్ అవుతుంది ఈ రెఫరెన్స్ గా. అంటే ఇక్కడ అమౌంట్ 2 ఉంది కదా, ఇక్కడ అమౌంట్ 2 పెట్టాలని కాదు. నీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. బట్ పారామీటర్ గా ఇక్కడ సెట్ అవుతుంది. ఇది వచ్చి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ అనుకుందాం. ఓకేనా? క్లియర్ గా ఇప్పుడు చూసామంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ కి ఒక రెఫరెన్స్ ఉంది. దాన్ని ఇక్కడ పంపించాము. అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? అమౌంట్ ఈ అన్న ఆబ్జెక్ట్. ఒక స్ట్రింగ్ పంపిస్తే ఇస్తాము. స్ట్రింగ్ ఎస్ స్ట్రింగ్ ఈ అని పంపిస్తాం కదా, ఇక్కడ నుంచి ఏ పారామీటర్ అని పంపిస్తే అలాగా. ఆబ్జెక్ట్స్ కి ఏం పెడతామంటే అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఆ క్లాస్ నేమ్ తో. ఇది అమౌంట్ ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు స్ట్రింగ్ ఎలాగో ఇంట్ ఎలాగో ఇది దీని ఏ టైప్ అని చెప్పడానికి మనం ఇక్కడ వచ్చి ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఇది అమౌంట్ అంటే దానికి రిప్రజెంట్ చేసే ఒక ఆబ్జెక్ట్. దానికి మెన్షన్ చేసుకునేది వచ్చి దట్ అనేది వీడు రెఫరెన్స్ గా పెట్టుకున్నాడు అని. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమేం చేయగలుగుతుంది అంటే ఈ దట్ డాట్ అనేసి క్లిక్ డాట్ అని పెట్టుకున్నా అంటే ఏమేం చేస్తుంది ఇప్పుడు ఆప్షన్స్. ఇప్పుడు అమౌంట్ ఈ అన్న దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దానికి రెఫరెన్స్ ఏమో అమౌంట్ 2. అమౌంట్ 2 డాట్ అని పెట్టుకుంటే ఏమేమి యాక్సెస్ చేయొచ్చు? దాని లోపల ఉన్న యాడ్ మెథడ్ యాక్సెస్ చేయొచ్చు. దాన్ని పారామీటర్ గా పంపించాను కాబట్టి ఇక్కడ దట్ ఇది అమౌంట్ రీప్లేస్ చేస్తూ దట్ వస్తుంది. దాన్ని దట్ డాట్ అని ఇప్పుడు ఇచ్చానంటే ఏం చేయొచ్చు? సేమ్ యాడ్ మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు లోపలికి వెళ్ళాక. కరెక్టా? యాడ్ మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేమేం చేయొచ్చు? దట్ డాట్ మనము మెథడ్ ని యాక్సెస్ చేయాలంటే దట్ డాట్ యాడ్ అని ఇస్తాము. ఒకవేళ మనం దాని లోపల వేరియబుల్ ని యాక్సెస్ చేయాలంటే దట్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ పెడతాం. కరెక్టా? ఇక్కడ నేనేమేమి వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నా? కరెన్సీ అన్న వేరియబుల్, అమౌంట్ అన్న వేరియబుల్. ఓకేనా? నేను దట్ డాట్ కరెన్సీ అని ఇచ్చాను అనుకో, దీని లోపల ఉన్న ఈ ఆబ్జెక్ట్ A2 లో ఉన్న ఆ స్ట్రింగ్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఐఎన్ఆర్ అన్నది. అదే దట్ డాట్ అమౌంట్ అని యాక్సెస్ చేశాను అనుకో, అమౌంట్ మెథడ్ కాదు ఇది, అమౌంట్ అనేసి అట్లా వెళ్తాం, బ్రాకెట్స్ ఏం పెట్టకుండా అమౌంట్ అని పెట్టండి 100 అన్నదాన్ని యాక్సెస్ చేయగలుగుతాను అనమాట. దట్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా?
ఇది కొంచెం క్లియర్ గా చూడాలి. దట్ దిస్ అనేసి ఇంకో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. మీరు అడిగారంటే నేను క్లియర్ గా చెప్తాను ఇది. ఇటుపక్క A1 ఉంది కదా, ఈ A1 యూజ్ చేసుకొని మెథడ్ యాక్సెస్ చేస్తున్నామా, దానికి ఈ అమౌంట్ 2 అన్న ఆబ్జెక్ట్ ని పంపిస్తాను అనమాట పారామీటర్ గా. పంపించినప్పుడు ఇది ఏమేమి చేయగలుగుతుంది అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ. ఈ అమౌంట్ 2 అన్న పారామీటర్ ఇక్కడికి వెళ్ళింది. అమౌంట్ 2 అన్నది ఈ అమౌంట్ 2 ని మళ్ళీ ఒక అమౌంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అది, దానికి దట్ అనేది రెఫరెన్స్ ఇచ్చుకోండి అని చెప్తున్నాను. చెప్పిన తర్వాత కింద ఏం చేస్తాను, దట్ డాట్ అమౌంట్ అనేది నేను క్లిక్ చేస్తే ఆ ప్లేస్ లో ఏముంటది, ఈ A2 ఆబ్జెక్ట్ కి ఏముంది, 100 అని ఉంది కదా అమౌంట్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. 100 అనేసి ఇక్కడ వస్తుంది. ఓకేనా. దీని ఇటుపక్క పోర్షన్ లో ఏం చేస్తానంటే, ఈ అమౌంట్ 1 ఉంది కదా, ఆ అమౌంట్ 1 ఏం తీసుకుంటది, ఇప్పుడు దిస్ డాట్ కరెన్సీ అని ఇస్తే ఈ అమౌంట్ 1 కి రిలేటెడ్ అనమాట. దిస్ డాట్ కరెన్సీ అంటే A1 ఏమేమి ఉన్నాయి, INR ఉంటది. నెక్స్ట్ దిస్ డాట్ అమౌంట్ అని క్లిక్ చేస్తే ఇస్తే ఏం తీసుకుంటది, 200 అనేది తీసుకుంటుంది. ప్రెసెంట్ అయితే 200 ఉంది దిస్ డాట్ అమౌంట్ లో. ఓకేనా. ఈక్వల్ టు ఏం చేశాను, దిస్ డాట్ అమౌంట్ అంటే మళ్ళీ 200 ప్లస్ దట్ డాట్ అమౌంట్ అంటే A2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని 100 అమౌంట్ పంపించాం కదా, ఆ అమౌంట్ రెండే యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ లో. ఓకేనా. దీనికి ముందు ఈ యాడ్ అవడానికి ముందు నేను ఒక కండిషన్ ఇచ్చుకున్నా, ఏమని, ఇఫ్ దిస్ డాట్ కరెన్సీ. ఇప్పుడు దిస్ డాట్ కరెన్సీ అంటే ఏంటి, ఈ అమౌంట్ ఉన్న ఆబ్జెక్ట్ కి మనకి ఏం కరెన్సీ ఉంది, కరెన్సీ అంటే ఈ స్ట్రింగ్ INR ఉంది. ఓకేనా. డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే ఇవి రెండు ఏ పారామీటర్ అయితే ఒక లోపలికి వస్తుందో దట్ డాట్ కరెన్సీ అనేది వస్తుంది. దట్ డాట్ అంటే ఏంటి, A2 ఆబ్జెక్ట్ కి మనకి ఇచ్చుకున్న కరెన్సీ నేమ్ ఏది, అది కూడా INR లోనే ఉంది. ఓకేనా. INR ఈ దీంట్లో ఉన్న INR ఈక్వల్ చెక్ చేయి అంటే క్యాప్స్ స్మాల్ లోయర్ కేసు అప్పర్ కేసు పక్కన పెట్టేసి అవి రెండు సేమా అని చెక్ చేయి, INR లోనే ఉన్నాయా అని అడుగు. ఈ కండిషన్ రాసుకున్నా. దిస్ డాట్ అంటే A1 ఒక ఆబ్జెక్ట్ కి లోపల ఉన్న INR, దట్ డాట్ అంటే ఈ దీని లోపల ఉన్న INR రెండు ఈక్వల్ చెక్ చేయన్నా. అది ఒకవేళ ఈక్వల్ అయితే ఒక ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. నేను ఇక్కడ చూసానంటే ఇక్కడ ఎక్స్క్లమేషన్ పెట్టుకున్నా. ఇది ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు, నాట్ దిస్ డాట్ కరెన్సీ డాట్ ఈక్వల్స్ ఆఫ్ దట్ డాట్ కరెన్సీ. ఒకవేళ ఇవి రెండు మ్యాచ్ అవ్వకపోతే ఈ ఇఫ్ కండిషన్ లో ఉండేది చెయ్యి. ఓకేనా. ఎల్స్ ఒకవేళ మ్యాచ్ అయిందంటే దీని చెయ్యి. మ్యాచ్ అయితే ఏమో చేస్తుంది, నార్మల్ గా దిస్ డాట్ అమౌంట్ ని దట్ డాట్ అమౌంట్ ని యాడ్ చేసామంటున్నాం. ఇది 200 ప్లస్ 100 యాడ్ అయిపోయి మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఒకవేళ నాట్ మ్యాచ్ అయితే దీని లోపలికి వెళ్ళి ఏం చేస్తాను అంటే ఒక త్రో, ఇక్కడ త్రో వర్డ్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ వచ్చినప్పుడు నాకు ఒక ఎక్సెప్షన్ ని త్రో చేయి, ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేయి అనేసి ఇక్కడ త్రో అంటే ఏంటి, కండిషన్ లో వాడుకోవడానికి. ఇప్పుడు త్రో గురించి కూడా చూడండి. ఇప్పుడు నేను పర్టికులర్ ఏదో కండిషన్ రాసుకుంటున్నా, ఒక పర్సన్ రెడ్ లైన్ క్రాస్ అయితే ఒక కండిషన్ త్రో చేయి. ఓకేనా. కార్ కీస్ పెడితే ఒక ఎక్సెప్షన్ త్రో చేయి. అలాగే ఒక కండిషన్ పెడుతున్నా, ఈ పర్టికులర్ ఏదో జరిగినప్పుడు ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి త్రో చేయి అన్న దానికి ఆ టైంలో వాడేదే త్రో అనమాట. ఇప్పుడు భవ్య క్యామ్ ఆన్ చేసినప్పుడు ఒక ఎక్సెప్షన్ త్రో చేయి, నాకు ఒక నోటిఫికేషన్ పంపి. ఆఫ్ చేసినప్పుడు ఒక ఎక్సెప్షన్ త్రో చేసి ఆ ఆబ్జెక్ట్ పంపి. అలాగే భవ్య స్కోర్, ఇఫ్ భవ్య స్కోర్ వచ్చి గ్రేటర్ దెన్ 100 అయితే ఒక ఎక్సెప్షన్ త్రో చేయి, లెస్ దెన్ 100 అయితే ఒక ఎక్సెప్షన్ త్రో చేయి. ఏమని, గ్రేటర్ దెన్ 100 అయితే నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, భవ్య స్కోర్డ్ 100 సంథింగ్, లెట్ సెండ్ హర్ ఏ గిఫ్ట్ అన్నట్లు సంథింగ్ ఒక ఎక్సెప్షన్ వచ్చేటట్టు. అలాగనమాట. కండిషన్ ని ఏదో కండిషన్ సాటిస్ఫై చేసేప్పుడు నేను ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తున్నా, అప్పుడు త్రో వాడతాం అనమాట. త్రో అని ఇచ్చి నేను ఆల్రెడీ రాసుకున్నాను, దీని గురించి ఫస్ట్ మాట్లాడాం ఈ క్లాస్, కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ అనేసి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. దానికి ఒక ఆబ్జెక్ట్, ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని పారామీటర్ గా ఈ స్ట్రింగ్ ని పంపి. ఓకేనా. ఈ స్ట్రింగ్ ని పంపి ఏం స్ట్రింగ్ అంటే ఇది మొత్తం ఎప్పుడు జరుగుతుంది, దిస్ డాట్ కరెన్సీ అంటే పంపించిన INR. ఇప్పుడు నేను ఇక్కడ USD అని రాస్తాను అనుకున్నాను, USD INR. దిస్ డాట్ కరెన్సీ అంటే INR, దట్ డాట్ కరెన్సీ అంటే ఇప్పుడు USD. ఇవి రెండు మ్యాచ్ కాలే ఇప్పుడు కదా. నాట్ దిస్ డాట్ కరెన్సీ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ దట్ డాట్ కరెన్సీ అనేది INR మ్యాచ్ అవట్లేదు USD తో. అప్పుడు లోపలికి వెళ్తుంది, ఈ క్లాస్ కి ఈ ఎక్సెప్షన్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దాని లోపల పారామీటర్ గా మనం ఇదేదైనా రాసుకోవచ్చు అనమాట. నేను ఊరికేం రాసాను, స్ట్రింగ్ కరెన్సీ నాట్ మ్యాచ్. నేను
డిజిటల్ కరెన్సీ అనేది ఏంటనేసి వాడికి తెలియాలి కదా. అంటే ఆల్రెడీ ఉన్న అమౌంట్ ఏది ఐఎన్ఆర్ ప్రింట్ అవుతుంది అనమాట. డిజిటల్ కరెన్సీ అని పెడితే యాక్సెస్ చేస్తాను అని చెప్పాను ఇందాకే. దట్ డాట్ అని వాడితే అమౌంట్ 2 లో ఉన్న కరెన్సీని యాడ్ మెథడ్ వాడొచ్చు. దట్ డాట్ కరెన్సీ అని పెడితే ఐఎన్ఆర్ ప్రింట్ అవుతుంది. దట్ డాట్ అమౌంట్ ప్రింట్ చేస్తే అమౌంట్ 100 ప్రింట్ అవుతుంది. నేను దీనికి దిస్ అని పెట్టుకున్నా. ఊరికి వేరియబుల్ పేరు దిస్ దట్ అంతే. ఆడ ఏ బిసి ఎలా పెట్టుకుంటామో అలాగా దిస్ దట్ అని పెట్టుకున్నాను నేను అంతే. ఇప్పుడు దిస్ డాట్ అని పెడితే ఏమైతే సారీ దిస్ డాట్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్, ఇది నార్మల్ స్ట్రింగ్ అండు ప్రింట్ అవుతుంది ఇక్కడ. ప్లస్ దట్ డాట్ కరెన్సీ అంటే యూఎస్డి. ఈ మెసేజ్ వాడికి ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. కరెన్సీ నాట్ మ్యాచ్ ప్లస్ దిస్ డాట్ కరెన్సీ ప్లస్ అండ్ దట్ డాట్ కరెన్సీ అనేసి ఒక స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. అది ఎలా ప్రింట్ అవుతుంది మీకు చూపిస్తాను. కొంచెం పేషెన్స్ తో చూడండి ఈరోజు. ఇప్పుడు నేను ఇన్పుట్స్ ఐఎన్ఆర్ పంపించా, యూఎస్డి పంపించాను. ఓకేనా? ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఈ స్ట్రింగ్ ఏంటి చూడండి. కరెన్సీ నాట్ మ్యాచ్ వచ్చిందా? కరెన్సీ నాట్ మ్యాచ్. దిస్ డాట్ కరెన్సీ ప్లేస్ ఏమొస్తుంది? ఈ ఐఎన్ఆర్ ప్రింట్ అయిందా? ఐఎన్ఆర్. ఈ అండ్ అనేది నార్మల్ స్ట్రింగ్ ప్రింట్ అయిందా? స్పేస్ అడ్వకేట్ ఉంది. నెక్స్ట్ దట్ డాట్ కరెన్సీ అంటే ఏంటి? సెకండ్ టైం మనం దీనికి వచ్చి రెఫరెన్స్ దట్. ఓకేనా? అది యూఎస్డి ప్రింట్ అయిందా? ఈ మెసేజ్ ఎక్కడ వెళ్ళింది? ఈ స్ట్రింగ్ అనేది దీనికి పంపిస్తున్నాం. ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇక్కడ పంపించాం. ఇది కరెన్సీ నాట్ మ్యాచ్ కి. ఈ కరెన్సీ నాట్ మ్యాచ్ వచ్చి దేనికి తీసుకెళ్ళింది? ఎక్సెప్షన్ క్లాస్ తీసుకెళ్ళింది. ఎక్సెప్షన్ క్లాస్ లోపల మళ్ళీ ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఈ మెసేజ్ మళ్ళీ ఇదేం చేసింది? దీని సూపర్ మెథడ్ ద్వారా త్రోబుల్ పంపించింది. మళ్ళీ త్రోబుల్కి వెళ్ళి ఏం జరిగింది? ఇక్కడ దీని లోపల ఉన్న కన్స్ట్రక్టర్ పంపించి ఈ మెసేజ్ ని ప్రింట్ అయ్యి చేసింది. అది కూడా స్టాక్ ట్రేస్ లో. ఆ స్టాక్ ట్రేస్ లో ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆడాడో మనం రాసిన మెసేజ్ కస్టమ్ ఎక్సెప్షన్ కి వచ్చి మళ్ళీ త్రోబుల్ కి వచ్చి ప్రింట్ అయింది అనమాట. ఓకేనా? ఇది ఇలాగా కస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేసాం ఇఫ్ యూస్ చేసుకొని. ఒకవేళ కాదు రెండు మ్యాచ్ అయింది అంటే ఇది ఇఫ్ జరిగినప్పుడు ఈ ట్రిగర్ చేసి ఇలా ప్రింట్ చేయించింది అనమాట. ఒకవేళ ఎల్స్ రెండు కానీ దిస్ డాట్ ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు అయితే ఇది ప్రింట్ చేయి. ఎల్స్ అంటే ఏంటి? మ్యాచ్ అయింది అనే కదా. ఎస్ అయితే ఇది ప్రింట్ చేయనప్పుడు, నో అయితే ఇది ప్రింట్ చేయమనే కదా. ఇంకోటి కింద ఏ లైన్ రాసాం అదే కదా. ఈ కండిషన్ అవ్వమనే కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే దిస్ అమౌంట్ ప్లస్ దట్ అమౌంట్ రెండింటిని యాడ్ చేసి, ఇప్పుడు కరెన్సీతో అవసరం లేదు. ఎందుకంటే కరెన్సీ ఈక్వల్ అయితేనే ఈ లైన్ కి వచ్చి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ కరెన్సీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండు ఐఎన్ఆర్ఏ అయితే ఒకవేళ ఇప్పుడు రెండు యూఎస్డి అయితే ఏమవుతుంది అంటే ఈ అమౌంట్ ని యాడ్ చేసి నాకు అవుట్పుట్ గా ప్రింట్ చేయమంటాం. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే దిస్ డాట్ అమౌంట్ అంటే 200 ప్లస్ దట్ డాట్ అమౌంట్ అంటే 100 రెండు యాడ్ అయిపోయి 300 అయింది. అవన్నీ తీసుకొచ్చి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ అమౌంట్ అనే దానికి ఇచ్చేసింది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు 300 అనేది ఉంది. ఆ 300 ని ఈ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, హెల్ప్ అవుతానే ఉంటుంది. మీరు ఎంటిటీస్ క్రియేట్ చేస్తారు అనమాట. మీరు అంటే ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయారంటే టూ స్ట్రింగ్ మెథడ్ ఖచ్చితంగా వాడతాం ఎంటిటీ మాడ్యూల్ క్రియేట్ చేసినప్పుడు. ఇదేం లేదు, దీనికి ఈ మొత్తం క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక అవుట్పుట్ ప్రింట్ అయ్యేలాగా రాసుకుంటాం ట్రిగర్ అయినప్పుడు. అది ఎలా ట్రిగర్ అవ్వాలంటే ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయాలి. టూ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లాగా ప్రింట్ చేయాలి. ఏంటంటే నాకు దగ్గర రెండు ఉన్న వేరియబుల్స్ కరెన్సీ అమౌంట్ ఉంది. దాన్ని యూజ్ చేసుకొని కరెన్సీ ప్లస్ ఒక స్పేస్ ఇచ్చుకొని అమౌంట్ ప్రింట్ అవ్వాలని ఇచ్చుకున్నాం. ఓకేనా? ఈ కరెన్సీ ఏంటి ఇప్పుడు? యూఎస్డి. అమౌంట్ ఏంటి ఇప్పుడు? రెండు యాడ్ అయిపోయిన అమౌంట్ ఇక్కడికి వచ్చేసింది 300, అది ప్రింట్ అవ్వాలి. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు యూఎస్డి రెండు సేమ్ వాల్యూస్ వెళ్తున్నాయి. మ్యాచ్ అయింది, 100 ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయింది చూసావా? దీనికోసం రాసింది టూ స్ట్రింగ్ మెథడ్.
ఏంది ఫస్ట్ కరెన్సీ ప్రింట్ అవ్వాలని. కరెన్సీ దాంట్లో ఏముంది వేరియబుల్‌లో యూఎస్‌డి అని ఉంది. నెక్స్ట్ అమౌంట్ ఉంది. నేను ఒకవేళ ఇక్కడ నువ్వు ఇంకేదైనా మార్చుకొని ప్రింట్ చేయాలంటే కూడా నువ్వు ప్రింట్ చేయొచ్చు. యువర్ 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 కరెంట్ బ్యాలెన్స్ ఈస్ ఐఎన్ఆర్ అని ప్రింట్. ఐఎన్ఆర్ అంటే సంథింగ్ ఈ కరెన్సీ లోపల ఏదైతే స్ట్రింగ్ వస్తుందో అది ప్రింట్ అయ్యి స్పేస్ ఇచ్చి ఇలా ప్రింట్ అవ్వాలని ఇస్తున్నా రిటర్న్. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఏం ప్రింట్ అయింది? యువర్ కరెంట్ బ్యాలెన్స్ ఈస్ 300 యూఎస్డి. నాకు యూఎస్డి పక్కన రావాలి, ఇది నెక్స్ట్ రావాలంటే కూడా నోట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చి అమౌంట్ ప్రింట్ అవ్వాలి ఫస్ట్. దీంట్లో వచ్చి కరెన్సీ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? అంటే టూ స్ట్రింగ్ చేస్తే స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేసి రిటర్న్ చేయొచ్చాను, లేదంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యాడ్ అది ఓకే. నార్మల్ గా ఇప్పుడు టూ స్ట్రింగ్ కాకుండా పబ్లిక్ స్ట్రింగ్ అని ఒక మెథడ్ నేమ్ ఇచ్చి రిటర్న్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం వీటిని వాడుకోలేమా? అమౌంట్ కరెన్సీని వాడుకోలేమా? లైక్ టూ స్ట్రింగ్ గురించి అడుగుతా. అది చెప్తున్నా. నేను ఇక్కడ ఒక లైన్ రాస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అమౌంట్ 1 అని. ఓకేనా? అమౌంట్ 1 డాట్ యాడ్ అని ఇచ్చాను అనుకో, దీని లోపల ఏదైనా రిటర్న్ సేమ్ దీని లోపల ఏమైనా ప్రింట్ అవ్వాలి, అవి ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ లైన్ కి ముందు ఏం రాస్తున్నానంటే అమౌంట్ అమౌంట్ 1 డాట్ యాడ్ మెథడ్ ఇస్తున్నా. ఓకేనా? దీని లోపల ఏం ప్రింట్ అవ్వాలని ఏమి ఇవ్వలేదు కదా. ఇఫ్ ఎల్స్ రాశాను అంతే. దాని తర్వాత ఇక్కడ పెడదాం. ఇలాగిస్తే ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు ఏదో మిస్టేక్ రిమూవ్ ఆర్గ్యుమెంట్ టు మ్యాచ్ ప్రింటర్. ఇంకోసారి నేను ఇక్కడ ప్రింటర్ అని సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ అని ఇక్కడ పెట్టాను కదా. సారీ, యాక్చువల్లీ ఇక్కడ వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని నుంచి ఇది పెట్టాను. ఇది అమౌంట్ 1 డాట్ అమౌంట్ ఎందుకు పెట్టాను నాకు గుర్తు రావట్లే. ఎలా పెట్టాను అలా పెట్టకూడదు, ఎందుకంటే మనం వాయిడ్ వాడుతున్నాం, అందుకు ఎర్రర్ వచ్చింది. దాని నుంచి ఏం ప్రింట్ ఏం రావట్లేదు కదా అవుట్పుట్, అందుకనేసి ఏమైనా వచ్చింది అనుకుంటా. ఒక నిమిషం, సరే ఇంకోసారి ట్రై చేద్దాం ఎందుకు ఎర్రర్ వచ్చింది. యా, ఏం చెప్తుంది? రిమూవ్ ఆర్గ్యుమెంట్ టు మ్యాచ్ ప్రింట్ఎల్ఎన్, చేంజ్ టు ప్రింట్, చేంజ్ రిటర్న్ టైప్ ఆఫ్ యాడ్ టు బూలియన్. అంటే ఎస్ఆర్ నో. ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ రన్ ఎస్ఆర్ నో అంటే అక్కడ వచ్చి రిటర్న్ ఏం రావట్లేదు. ఆ మెథడ్ ని ట్రిగర్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేది ఎస్ఆర్ నో అన్న ఏంటది. కాబట్టి దాని రిలేటెడ్ గా చేంజ్ చేయని చెప్తుంది మనకి. ఇప్పుడు దాని నుంచి అవుట్పుట్ వచ్చి ప్రింట్ అయ్యేది ఏమి ఉండదు. ఏది రిటర్న్ టైప్ ఏం లేదు అక్కడ. ఓకేనా? నాకు రిటర్న్ టైప్ అవసరం లేదు అక్కడ. నేను వచ్చి ఈ లైన్ లోపల ఐ మీన్ ఈ యాడ్ మెథడ్ లోపల ఫస్ట్ ప్రింట్ అని రాద్దాం అనుకుంటున్నా. ఒక్క సెకండ్.
యాడ్ మెథడ్. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమౌంట్ 1 డాట్ యాడ్ మెథడ్ ని ట్రిగర్ చేస్తున్నాను. ఓకే, ఇది ఆల్రెడీ ట్రిగర్ చేసేకి రాయేసినాం ఆల్రెడీ కోడ్ అమౌంట్ 1 డాట్ అమౌంట్ 2 అని, అమౌంట్ సారీ యాడ్ అని. నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ రన్ ఈ డాట్ యాడ్ అని వాడినప్పుడు ఏం చేస్తుంది, ఈ యాడ్ మెథడ్ ట్రిగర్ చేసి దాని లోపల ఉన్నది ట్రిగర్ అవుతుంది. కరెక్టా, అమౌంట్ 1 డాట్ అని ఇస్తే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అమౌంట్ 1 డాట్ సారీ అమౌంట్ 1 డాట్ ఈ కరెన్సీ సేమ్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రైవేట్ లో ఉన్నాయి కాబట్టి యాక్సెస్ చేయలేమని చెప్తుంది, సేమ్ క్లాస్ లోనే యాక్సెస్ చేయాలని. ఓకేనా, నార్మల్ గా అమౌంట్ 1 డాట్ కరెన్సీ అని సేమ్ ప్రింట్ అవుతుంది. ఈ కరెన్సీ లోపల ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ పబ్లిక్ అని అనుకుందాం, మళ్ళీ పబ్లిక్ మారిస్తే అన్ని మార్చాలి వస్తుందా కన్స్ట్రక్టర్? ఓకే, ఇదంతా వద్దు, ఒక నిమిషం, ప్రైవేట్ లోనే ఉంది ప్రస్తుతానికి. ఇదైతే మీకు క్లారిటీ ఉంది కదా, అమౌంట్ 1 డాట్ కరెన్సీ అని ఇస్తే ఆ కరెన్సీ లోపల ఏం వాల్యూ ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. అమౌంట్ 1 డాట్ అమౌంట్ అని ఇస్తే అమౌంట్ లోపల వేరియబుల్ అయితే ఏముంటుందో అది ప్రింట్ అవుతుంది. కరెక్టా, ఏదైనా క్లాస్ లో. ఇప్పుడు మనం ఏమేమి చూసాం, వేరియబుల్ చూసాం, మెథడ్ చూసాం. ఒకవేళ జస్ట్ అమౌంట్ 1 అన్నది ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, ఈ క్లాస్ కి ఏం రిటర్న్ టైప్ లేదు, ఏం లేదు. అమౌంట్ 1 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక నిమిషం, మన దేంట్లో అమౌంట్ 1 అనేది దేని రిప్రజెంట్, అమౌంట్ 1 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఈ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది అమౌంట్ ఈ అనేది. కరెక్టా, దీని నుంచి రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి దీన్ని ఒకవేళ ఈ అమౌంట్ ఈ క్లాస్ క్రియేట్ చేసిన రెఫరెన్స్ మాత్రమే ప్రింట్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ రావాలన్నది వచ్చి ఈ మెథడ్ ద్వారా చెప్తాం అనమాట. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఈ వేరియబుల్ ని యాక్సెస్ చేయాలంటే ఇన్స్టాన్షియేట్ చేస్తాను కదా అమౌంట్ ఈకి. ఇప్పుడు ఏ అన్నది ఇన్స్టాన్షియేట్ చేసి ఏ అనేది రెఫరెన్స్ ఇచ్చుకున్నా, ఏ డాట్ కరెన్సీ అని ఇస్తే ఈ కరెన్సీ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ డాట్ అమౌంట్ అని ఇస్తే అమౌంట్ లోపల ఏముందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ డాట్ యాడ్ మెథడ్ అని ఇస్తే యాడ్ మెథడ్ మొత్తం రన్ అయ్యి ఒకవేళ దీంట్లో ఏమైనా ప్రింట్ అవుతుంది, లేదంటే దీని లోపల నుంచి ఏదైనా రిటర్న్ వస్తే దాని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా ఏ డాట్ యాడ్ అని మెథడ్ చేస్తే అది బయటకు వచ్చి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వేరియబుల్ ప్రింట్ అయ్యేది చూసాం, వేరియబుల్ ని ప్రింట్ చేసేకి యాక్సెస్ చేసేకి మెథడ్ చేసేకి చూసాం. ఒకవేళ క్లాస్ ని ఒకటే ఆ వేరియబుల్ ని అట్లే వదిలేసి పెట్టేసాం అనుకో, ఏ అనేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ అనేసి ఇచ్చేసాం అనుకో, ఈ క్లాస్ నుంచి ఏదైనా అవుట్పుట్ బయటికి రావాలి కదా, ఏదో సంథింగ్ ప్రింట్ అవ్వాలి కదా. ఏదైనా ప్రింట్ అవ్వాలి అన్న దానికి మనం ఒక మెథడ్ రాస్తాం అనమాట. ఆ మెథడ్ ఇది పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ మెథడ్. ఇదేంటంటే ఒకవేళ రెఫరెన్స్ కానీ ప్రింట్ చేసామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అమౌంట్ 1 అనేది ఇక్కడ రెఫరెన్స్, అది ప్రింట్ చేస్తే ఏది ఏ మెన్షన్ చేయలేదు, డాట్ వేరియబుల్ మెన్షన్ చేయలేదు, డాట్ మెథడ్ ఏది మెన్షన్ చేయలేదు, నార్మల్ వేరియబుల్ ఒకటే మెన్షన్ చేస్తే ఈ క్లాస్ లోపల ఈ టూ స్ట్రింగ్ మెథడ్ రాసుంటాం అనమాట. ఆ టూ స్ట్రింగ్ మెథడ్ లోపల ఏదైతే నువ్వు రిటర్న్ చేయాలని రాసినావో అది ప్రింట్ అవుతుంది అంటున్నా. లత, నీకు అర్థమైంది అది? చెప్తా, నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఒక మెథడ్ కి రిటర్న్ టైప్ ఇవ్వలేదు. సో నువ్వు మెయిన్ మెథడ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ప్రింట్ చేద్దామని చూస్తా అంటే మనకి ఎర్రర్ త్రో చేస్తా ఉంది. సో అందుకే ఆ క్లాస్ లోనే ఎక్కడైతే రిటర్న్ టైప్ ఇవ్వలేదో ఒక సపరేట్ టూ స్ట్రింగ్ మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాం, దాని నుంచి మనం రిటర్న్ టైప్ పాస్ చేస్తున్నాం. నువ్వు ఫస్ట్ చెప్పిన దాంట్లో అంటే చెప్పేది అంటే సేమ్ కన్వే చేద్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్పిన విధానం రాంగ్. ఏంటంటే మెథడ్ కి రిటర్న్ టైప్ అనేది ఇవ్వలేదని చెప్తున్నావు. మెథడ్ అంటేనే రిటర్న్ టైప్ ఉంటుంది. క్లాస్ కి రిటర్న్ టైప్ అస్సలు ఉండదు. నేను జస్ట్ ఏమంటే ఈ క్లాస్ కి ఇన్స్టాన్షియేట్ చేసిన ఒక రెఫరెన్స్ వేరియబుల్ మాత్రమే ప్రింట్ చేస్తున్నా, అమౌంట్ 1 అనేది. ఇప్పుడు అమౌంట్ అనేది క్లాస్ కదా, దాన్ని ఇన్స్టాన్షియేట్ చేసి ఈ అమౌంట్ 1 అని పెట్టుకున్నా, దాని ఒకటే ప్రింట్ చేస్తున్నా. అంటే ఏదో సంథింగ్ ఆ రెఫరెన్స్ నుంచి ఏదో బయటికి రావాలి,
ఈ అమౌంట్ 1 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? అమౌంట్ ఈ అన్న క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. దాని నుంచి ఏదో సంథింగ్ అవుట్పుట్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇది మొత్తం ఇలా ఉందనుకుందాం, ఓకేనా? ఇది మొత్తం 2 స్ట్రింగ్ ని కామెంట్ చేశాను, రన్ చేస్తున్నాను. దీని నుంచి ఒక అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, system.out.println అమౌంట్ 1 అని. ఇక్కడ ఏం రావట్లే మనకి కదా, మనకు అవుట్పుట్ ఏం రావట్లే. బట్ నేను 2 స్ట్రింగ్ మెథడ్ ని మళ్ళీ అండూ చేశాను, ఓకేనా? సేమ్ ఇది అమౌంట్ 1 రెఫరెన్స్ ని ప్రింట్ చేస్తున్నాను. చేసినప్పుడు ఒక్కసారి సేవ్ చేశాను. ఎందుకు ఒక్క సెకండ్. యా, ఒకసారి కామెంట్ చేస్తున్నా. రన్ చేస్తున్నా ఫస్ట్ ఒకసారి. ఓకే, ఇది కరెన్సీ నాట్ మ్యాచ్ వచ్చి ఎక్సెప్షన్ ట్రిగర్ అయిపోయి ఆ నుంచి ప్రింట్ అయిపోతుంది. నేను ఇప్పుడు సేమ్ ఇస్తున్నా, సేమ్ ఇస్తేనే కదా మన క్లాస్ నుంచి ఒకటి ప్రింట్ అవుతుంది. అయ్యన్నారా అని ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తున్నా ఒకసారి. ఆన్ చేసింది చూసావా? ఆ క్లాస్ నుంచి మనకు ఒక దీన్ని ఏమంటాను అంటే ఆబ్జెక్ట్ ఒక అడ్రస్ సంథింగ్ ఇవి మాత్రమే వస్తుంది అన్నమాట బయటికి అవుట్పుట్ గా, ఓకేనా? ఏం లేకుండా నార్మల్ ప్రింట్ చేస్తే ఆ క్లాస్ ని అమౌంట్ 1 అని. అదే నేను దీన్ని అండూ చేశాను అనుకో, నాకు ఇది లేకుండా దీన్ని ఈ రెఫరెన్స్ ని కాల్ చేసినప్పుడు ఒక స్ట్రింగ్ ని పంపిస్తుంది బయటికి ఈ క్లాస్ నుంచి. ఇప్పుడు ఏం పంపించింది? ఇందాకైతే ఆబ్జెక్ట్ ఒక అడ్రస్ సంథింగ్ అలా పంపించింది అనమాట బయటికి. ఆ క్లాస్ ఆబ్జెక్ట్ కి ఉన్న ఒక అడ్రస్ ఉంటది కదా, అడ్రస్ ని పంపించింది. ఒక స్ట్రింగ్ లాగా వచ్చింది కదా సంథింగ్, అది అడ్రస్ లాంటిది అనమాట. అడ్రస్ నాకు వద్దు, నాకు ఒక పర్టికులర్ ఒక ఒక స్ట్రింగ్ కానీ లేదంటే ఒక ఇంటీజర్ సంథింగ్ ఇక్కడ ఏదో ఒక వాల్యూ రిటర్న్ అవ్వాలి. నేను ఈ క్లాస్ వేరియబుల్ ని ఇన్స్టాన్షియేట్ చేసిన వేరియబుల్ ని ప్రింట్ చేసినప్పుడు అది వచ్చి ఇది అనమాట ప్రింట్ అవ్వడం. ఏం ప్రింట్ అవ్వాలని నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేస్తావు. కరెన్సీ ప్లస్ స్ట్రింగ్ ఒక స్పేస్ తీసుకున్నాను. నెక్స్ట్ అమౌంట్ వచ్చి 300 ప్రింట్ అయింది, ఓకేనా? ఇప్పుడు అమౌంట్ 2 అని ప్రింట్ చేస్తే INR 200 అని ప్రింట్ అవుతుందా కింద? అక్కడ కాదు, కింద మీరు అమౌంట్ 1 ని కాల్ చేశారు కదా లాస్ట్ లైన్ లో, అక్కడ అమౌంట్ 2 అని ఇస్తే అమౌంట్ 2 అని ఇస్తేనా? అంటే బికాస్ దానికి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా అమౌంట్ యూస్ చేసి. యా చెప్తాను. ఇప్పుడు నేను అమౌంట్ 1 అని క్రియేట్ చేస్తే ఏం జరిగింది? ఈ వీటి లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవి ప్రింట్ అవడానికి వచ్చింది కదా. ఇప్పుడు అమౌంట్ 2 అని యాడ్ అయి ప్రింట్ అయినాయి, యాడ్ అయి ప్రింట్ అయింది. యాడ్ అయ్యేదానికి మనం ఇక్కడ వచ్చి యాడ్ అయిపోయింది అమౌంట్ 1 డాట్ యాడ్ అమౌంట్ 2 అని ట్రిగర్ చేస్తే ఆ మెథడ్ రన్ అయ్యి దానికి అమౌంట్ 2 అనేది అయింది. ఇక్కడ వచ్చి నేను జస్ట్ ఏం చేస్తున్నాను, అమౌంట్ 2 ఒకటే కదా రన్ చేస్తాను. నేను పైన వచ్చి అమౌంట్ 2 కి అమౌంట్ 1 యాడ్ చేయనేసి ఏం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు నార్మల్ గా అమౌంట్ దీంట్లో ఏముంది వాల్యూస్, అమౌంట్ 2 లో ఏం వాల్యూస్ ఉన్నాయి? INR 100 ఉన్నాయి, అది మాత్రమే రన్ అవుతుంది. అది మాత్రమే ఇప్పుడు మనకి బయటకి అవుట్పుట్ గా వస్తుంది. ఒకవేళ ఈ అమౌంట్ 1 డాట్ యాడ్ ఆఫ్ అమౌంట్ 2 ఉంది కదా, దీని పైన గనక మనం అమౌంట్ 1 అని ప్రింట్ చేసి ఉంటే మనకు INR 200 అని వస్తుందా? ఓకే, అది చెప్తాను. యాడ్ పైన కదా, అంటే యాడ్ అవ్వకుండా ప్రింట్ అయిపోతే ఫస్ట్ అంటే నేను దీంట్లో అంతే కదా, అమౌంట్ 1 లో ఫస్ట్ 200 ఉంది, INR యాడ్ అంతే, ఓకేనా? అంటే నేను ఎందుకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా వెళ్ళిందండి ఈ క్లాస్. ఇప్పుడు నేను ఒకేసారి మల్టిపుల్ థింగ్స్ ని చెప్దాం అనుకున్నా, ఎలాగ ఇవి రన్ అవుతాయి అన్నది ఒకటి కస్టమ్ ఎక్సెప్షన్.
అందువల్ల కొంచెం లాగ్ అయింది క్లాస్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా కాల్ చేయాలి అంటే టూ స్ట్రింగ్ మెథడ్ ని యూజ్ చేస్తే అందులో ఉన్నవన్నీ వస్తాయి. లైక్ అందులో అంటే నువ్వు ఏమైతే ఏమైతే రిటర్న్ చేద్దాం అనుకుంటావో, ఎలా చేద్దాం టూ అనుకుంటావో అది. స్ట్రింగ్ మెథడ్ లో మనం ఆ క్లాస్ లో డిఫైన్ చేసిన పారామీటర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ ద క్లాస్ అని ఇచ్చా, నాకేం దీనిలో ఉన్నవే వాడుకోవాలని లేదు, ఓకేనా? ఆ క్లాస్ రెఫరెన్స్ ని పిలిస్తే నాకు అవన్నీ అది ప్రింట్ అవ్వాలి, ఇన్ ద క్లాస్ ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ మనం అందులో టూ స్ట్రింగ్ మెథడ్ లో మనం ఆ క్లాస్ లో ఉన్న పారామీటర్, ఐ మీన్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని ఇన్స్టెన్స్ అని వాడుకోవచ్చు. యా, నేను ఇప్పుడు Two ఒకే string. ఒక డౌట్ ఒకే ఒక థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా పంపిస్తాను నేను ఇప్పుడు. ఏంటి ఇట్లా పంపిద్దాం, ఏదైనా పంపించుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు అమౌంట్ ఒకటే పంపిద్దాం అనుకుంటున్నా, కానీ ఎర్రర్ వస్తుంది, ఎందుకో చెప్పగలుగుతారా? అమౌంట్ ఒకటి బికాజ్ అమౌంట్ ఇంటీజర్ కదా. యా, సూపర్. అమౌంట్ అనేది స్ట్రింగ్, ఓకేనా? నేను ఇప్పుడు ఇలా పంపిస్తున్నా, ఎర్రర్ పోయింది. ఎందుకు పోయింది అది? ఇప్పుడు కూడా నేను ఏం పంపించట్లే, ఒక అమౌంట్ పంపిస్తాను అంతే. ఒక స్ట్రింగ్ ని యాడ్ చేశారు కదా, కాంకాటినేట్ చేశారు కదా. సో దాని రిటర్న్ టైప్ స్ట్రింగ్ ని సాటిస్ఫై చేస్తుంది. యాక్చువల్లీ దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అంటే మీకు హెల్ప్ అవుతుంది. ఎనీథింగ్ కన్కాటినేట్ విత్ స్ట్రింగ్, అది ఎంటీ స్ట్రింగ్ అవని ఏదైనా అవని. ఇప్పుడు ఐఎన్ఆర్ అనేది ఇంటీజర్ అయినా, బట్ అది ఒక స్ట్రింగ్ గా మారిపోయేసి వెళ్తుంది అనమాట అవుట్పుట్ గా, ఓకేనా? ఇక్కడ దీంట్లో ఏదైనా ఉంది. ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు ఇది ఏంది, ఇది డబుల్ కదా, డెసిమల్ లో ఉంది డబుల్. డబుల్ కి ఒక ఏదో ఒక స్ట్రింగ్ ని, ఇది ఎంటీ స్ట్రింగ్ ని, ఎంటీ స్ట్రింగ్ అంటే ఇది ఏం లేదని, ఇది స్పేస్ ఉన్నట్లు. ఇప్పుడు ఒకటి ఇచ్చిన, ఓకేనా? ఏదైనా వాల్యూని ఒక స్ట్రింగ్ తో కన్కాటినేట్ చేస్తే అది స్ట్రింగ్ అయిపోతుంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా లాజిక్స్, ఏదైనా ప్రోగ్రామ్స్ ప్రింట్ చేసేటప్పుడు కూడా ఇంటీజర్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది అనుకో, మీకు ఖచ్చితంగా ఒక వాల్యూ పంపించాలంటే జస్ట్ ఒక షార్ట్ కట్ అనమాట. ఓకే, స్ట్రింగ్ పంపించాలన్నప్పుడు, కాకపోతే నువ్వు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, డబుల్ కోట్స్ లో పెట్టలేకపోతున్నావు అంటే, ఇప్పుడు ఇది ఒకటే ఉంది కాబట్టి ఓకే, ఏదో లైన్ చాలా పెట్టుకున్నారు అనమాట. ఇలా ఉందనుకున్నా. ఇప్పుడు చూసావా, మొత్తం యాడ్ అయిపోతా వస్తుంది, నీకు అడిషన్ జరగదు ఇక్కడ. ఈ స్ట్రింగ్, ఈ మొత్తం ఏమైపోతుంది అంటే ఒక స్ట్రింగ్ గా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ స్ట్రింగ్ పెట్టేసావు కదా, నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ ఒక స్ట్రింగ్ లైన్, అంటే అన్ని డబుల్ కోట్స్ లో పెడితే ఎట్లా వస్తుందో అలా ప్రింట్ అయిపోతాయి అనమాట అన్ని, ఓకేనా? ఇది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ డబుల్ కోట్స్ తో కన్కాటినేట్ చేస్తే స్ట్రింగ్ గా మారిపోతుంది, అందుకనే మనకి ఎర్రర్ రాలేదు ఇక్కడ. సరే, ఇదన్నీ వేరే వేరే టాపిక్స్. ఇప్పుడు మెయిన్ కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేసాం, ఇది ఒక టెంప్లెట్ లాగా వాడుకున్నా, అమౌంట్ అన్నది, ఓకేనా? ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, న్యూమరస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న అమౌంట్ 1 అనేది ఈ క్లాస్ కి 2 వాల్యూస్ పంపించాను, ఐఎన్ఆర్ 200. సెకండ్ అమౌంట్ 2 అనేది క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్, దాని ద్వారా ఐఎన్ఆర్ 100 పంపించా. మీరు కన్ఫ్యూజ్ అయిందంతా ఎక్కడ అవుతారంటే అమౌంట్ డాట్ అమౌంట్ ఈ దట్ అన్న ఒక రెఫరెన్స్ తో పంపిస్తున్నా, ఓకేనా? అంటే ఈ పారామీటర్ లోపలికి ఈ వాల్యూస్ ని, ఇవి ఉన్నాయి కదా, అవన్నీ వచ్చి ఇక్కడికి వస్తాయి, ఓకేనా? ఇవన్నీ ఈ అమౌంట్ 1 అనేది ఈ ఆబ్జెక్ట్ కి, దాని లోపల యాడ్ మెథడ్ ని, అంటే అమౌంట్ 1 కి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు యాడ్ మెథడ్, అమౌంట్ 1 కి ఒక యాడ్ మెథడ్ యాక్సెస్ చేసే ఉంటుంది, అమౌంట్ కి 2 కి యాడ్ మెథడ్ యాక్సెస్ చేసే ఉంటుంది. అమౌంట్ 1 కి దాని లోపల కరెన్సీని, అమౌంట్ 1 డాట్ కరెన్సీ, అమౌంట్ 1 డాట్ అమౌంట్ ని యాక్సెస్ చేసే ఉంటుంది. అమౌంట్ 2 కి అమౌంట్ 2 డాట్ కరెన్సీని, అమౌంట్ 2 డాట్ అమౌంట్ ని యాక్సెస్ చేసేకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట, రెండింటికి ఉన్నాయి. బట్ ఇక్కడ ఎందుకు అమౌంట్ 1 హైలైట్ అయిందంటే, నేను అమౌంట్ 1 డాట్ యాడ్ మెథడ్ ని ట్రిగర్ చేసి అమౌంట్ 2 ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాను, ఓకేనా?
అమౌంట్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని పంపిస్తున్నాను. ఆబ్జెక్ట్ లోపల ఒక అమౌంట్ ఆబ్జెక్ట్ అనేది ఒక ప్యాకేజ్ అయితే ఆ ప్యాకేజ్ లోపల యాడ్ మెథడ్ అనేది కరెన్సీ అనేది అమౌంట్ అనేది ఒక ఐటమ్స్ అనుకోండి. అవన్నీ ప్యాకేజ్ గా ఆబ్జెక్ట్ ఈ ప్యాకేజ్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ అమౌంట్ ప్యాకేజ్ అమౌంట్ అనేది ఆబ్జెక్ట్ అనేది ప్యాకేజ్ అయితే దాని లోపలికి పంపిస్తున్నాను. అమౌంట్ 1 లోపలికి పంపించి మళ్ళీ ప్యాకేజ్ ఓపెన్ చేసుకుంటాను అనమాట. అమౌంట్ 2 అన్న ప్యాకేజ్ ఓపెన్ చేసుకుంటే నాకు దాని లోపల ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇటుకి వచ్చింది అమౌంట్ 2 అన్నది ఆబ్జెక్ట్ ప్యాకేజ్ లోపలికి వచ్చినప్పుడు దాని లోపల ప్యాకేజ్ లోపల నా కరెన్సీ అన్న ఒక ఐటమ్ తీసుకోవాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే దట్ అనే ఒక వేరియబుల్ యూజ్ చేసుకున్నాను. దట్ అంటే దాన్ని పెట్టుకున్నాను నేను ప్యాకేజ్ 2 కి ఒక రెఫరెన్స్ వేరియబుల్ పెట్టుకున్నాను దట్ అని. ఓకే, నాకు ప్యాకేజ్ లోపలికి వచ్చింది. దానిలో 3 ఐటమ్స్ ఉన్నాయి. యాడ్ మెథడ్ ఉంది, కరెన్సీ ఉంది, అమౌంట్ ఉంది. ఇది అమౌంట్ అన్న ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ ఇక్కడికి పంపించాను ఈ అమౌంట్ ఈ దట్ అన్న దగ్గరికి. ఆ ప్యాకేజ్ మళ్ళీ లోపలికి తీసుకొని ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి ఈ రెఫరెన్స్ దట్ అని ఇప్పుడు దేని రిప్రజెంట్ చేస్తుంది? ప్యాకేజ్ 2 ని. ఓకేనా? దట్ డాట్ కరెన్సీ అంటే ఆ ప్యాకేజ్ లోపల ఉన్న కరెన్సీని బయటికి తీసుకుంటున్నాను అనమాట, పర్టికులర్ ఐటమ్ ని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చి దట్ డాట్ అమౌంట్ అని ఉంది. సేమ్ ప్యాకేజ్ లో నాకు అమౌంట్ అన్న ఐటమ్ ని బయటికి తీసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇటు పక్క ఉన్న ప్యాకేజ్ అంతా అమౌంట్ 1 అనుకుందాం. అమౌంట్ 1 అనేది వచ్చి ఒక ప్యాకేజ్ ఉంది. దాని లోపల దానికి ఏం పెట్టుకున్నా? దిస్ అని పెట్టుకున్నా. అంటే ఇది దిస్ మొత్తం దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే నేను ఇక్కడ ఈ అమౌంట్ 1 డాట్ యాడ్ అని ఇచ్చుకున్నా. సో ఈ క్లాస్ మొత్తం ఈ టెంప్లెట్ మొత్తం ఇప్పుడు యాడ్ మెథడ్ వచ్చి మొత్తం టెంప్లెట్ అమౌంట్ 1 కనుక్కునేసేయాలి ఇప్పుడు. ఓకేనా? అమౌంట్ 1 కి వర్క్ అవుతాయి ఇప్పుడు. అమౌంట్ 1 డాట్ యాడ్ అని ఇచ్చా. అప్పుడు దాని లోపల ఇన్స్టెన్స్ వేరియబుల్ దిస్ డాట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇన్స్టెన్స్ వేరియబుల్ ప్యాకేజ్ 1 లోది. ప్యాకేజ్ 1 అనేది అమౌంట్ 1 అని క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఇది. కరెన్సీ ఇప్పుడు ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. అమౌంట్ వచ్చి 200 ఉంది. ఓకేనా? అది దిస్ డాట్ కరెన్సీ దట్ డాట్ అమౌంట్ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్. ఈ ఒక్క లాజిక్ మీకు ఇప్పుడు కొంచెం నాకెందుకో మీరు కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నారు, ఏదో అర్థం కానట్టే ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ ఒక్కటి కానీ ఏం జరిగిందని అర్థమైందంటే నెక్స్ట్ 3 మాడ్యూల్స్ 2 సెకండ్లు అయిపోతాయి. ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. అందుకే ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను. ఎవరైనా నాకు ఈ ఒక్క పార్ట్ మాత్రం ఏం జరుగుతోంది అనేసి క్లియర్ గా, అంటే ఈ పార్ట్ ఈ 3 లైన్స్ ఏం జరుగుతుందని క్లియర్ గా చెప్పగలుగుతారు. ఈ రోజు క్లాస్ మొత్తం ఎంత టైం అయినా పర్లేదు. ఐ మీన్ ఎంత టైం అయినా అంటే మొత్తం వేస్ట్ అయినా పర్లేదు. ఈ ఒక్క పార్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు మైండ్ లోకి ఎక్కిపోవాలి. ఏం జరుగుతుందని క్లియర్ గా రావాలి. అంటే నేనన్నా క్లియర్ గా చెప్పడానికన్నా ట్రై చేయాలి, మొత్తం మీకు అర్థమయ్యేలాగా మీరన్నా అర్థం చేసుకునేయాలి. ఈ రోజు ఇది మాత్రం అయిపోవాలి ఎట్లయినా. నేను చెప్తాను, ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి. యా పర్లేదు. యా ఓకే, ఫస్ట్ మనకి అమౌంట్ అనే క్లాస్ అమౌంట్ ఈ అనే క్లాస్ ఉంది స్టార్టింగ్ నుంచి. లైక్ దాంట్లో 2 ఉన్నాయి, కరెన్సీ అమౌంట్ అనేవి 2. ఇప్పుడు మనం ఫైనల్లీ దానికి ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అమౌంట్ ఈ అనే క్లాస్ కి అమౌంట్ 1 అనే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కింద. ఆ అమౌంట్ 1 అనే ఆబ్జెక్ట్ కి అందులో ఒక స్ట్రింగ్ ఒక ఇంట్ ఉన్నాయి కాబట్టి అవి సెండ్ చేసుకుంటున్నాం. న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఒకటి ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేట్ చేసుకొని వాటికి పంపిస్తున్నాం. నెక్స్ట్ అమౌంట్ 2 కి కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు అమౌంట్ 1 అంటే మొత్తం అమౌంట్ ఈ అనే క్లాస్ లో యాడ్ అనే మెథడ్ ఉంది మనకి. ఆ యాడ్ అనే మెథడ్ లో మనం సో అమౌంట్ 1 అనే ఆబ్జెక్ట్ కి యాడ్ మెథడ్ ని కాల్ చేసి దానికి అమౌంట్ 2 అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని సెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ యాడ్ మెథడ్ లో ఈ అమౌంట్ ఈ ఆఫ్ దట్ అనే దగ్గర మనకి ఈ దట్ అనే ప్లేస్ లో మనకి అమౌంట్ 2 ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది, స్టోర్ అవుతుంది దాంట్లో. సో దిస్ అనే కీ అంటే ఇప్పుడు దట్ అనేది ఏమి ప్రీడిఫైన్డ్ కాదు కదా, అక్కడ అమౌంట్ 2 ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ దిస్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం అమౌంట్ 1 అనే దాంతో యాడ్ మెథడ్ ని పిలుస్తున్నాం కాబట్టి దిస్ అనే కీవర్డ్ తో పిలిచే దాంట్లో అమౌంట్ 1 లో ఉన్నవన్నీ దిస్ అనే కీవర్డ్ తో పిలిస్తే వెళ్తాయి. అండ్ దట్ అనేది మనము అమౌంట్ 2 ని పంపిస్తున్నాం కాబట్టి దట్ అనే దాంట్లో అమౌంట్ 2 రిలేటెడ్ ఉంటాయి. మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ నే
పంపిస్తున్నాం కాబట్టి రెండు లైక్ కరెన్సీ అమౌంట్ రెండు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం ఈ ఇఫ్ దాంట్లో ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు ఇచ్చాం కాబట్టి సో దిస్ డాట్ కరెన్సీ అంటే మనకి ఫస్ట్ అమౌంట్ 1 లో మనం పంపించిన కరెన్సీ, సో INR వెళ్తుంది. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే లైక్ లోవర్ కేస్ అయినా అప్పర్ కేస్ అయినా ఫైన్, జస్ట్ వేరియబుల్స్ ని చెక్ చేస్తుంది. దట్ డాట్ కరెన్సీ అంటే దట్లో మనకి అమౌంట్ 2 ఉంది కాబట్టి అమౌంట్ 2 డాట్ కరెన్సీ INR చెక్ చేస్తుంది. ఆ రెండు నాట్ ఈక్వల్ అయితే అని పెట్టుకున్నాం మనం. సో అవి నాట్ ఈక్వల్ అయితే మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అది కస్టమ్ ఎక్సెప్షన్ అంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాకుండా మనకు నచ్చిన పేరు పెట్టుకొని క్రియేట్ చేసుకుంటాం. సో కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ త్రో చేసి దాంట్లో మనం ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఈ కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ అనేది ఒక ఎక్సెప్షన్ అనే పేరెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. దాంట్లో ఈ మెథడ్ ఉంది, సూపర్ మెసేజ్ అనే స్ట్రింగ్ ఆఫ్ మెసేజ్ అనే ఒక పారామీటర్ తో ఉన్న మెథడ్ ఉంది. ఆ ఎక్సెప్షన్ అనే క్లాస్ థ్రోవబుల్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది ఇంటర్నల్ గా. ఆ థ్రోవబుల్ లో ఫిల్ ఇన్ ట్రేస్ సమ్ ఏదో మెథడ్ ఉంది. సో దాని ద్వారా మనకి ట్రేస్ అంతా ప్రింట్ అవుతుంది. అది ప్రింట్ అవుతుంది. అండ్ దీన్ని స్టాక్ ట్రేస్ తో పాటు మనం ఈ స్ట్రింగ్ మెసేజ్ లో మనం పైన ఏ మెసేజ్ అయితే ఇచ్చామో ఆ మెసేజ్ కూడా ప్రింట్ అవుతుంది. ఇందులో దిస్ డాట్ కరెన్సీ అంటే అమౌంట్ 1 కరెన్సీ, దట్ డాట్ కరెన్సీ అంటే అమౌంట్ 2 కరెన్సీ ప్రింట్ అవుతుంది. ఫైనల్లీ టు స్ట్రింగ్ మెథడ్ అంటే మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసేటప్పుడు మనకి ఏది పడితే అది ప్రింట్ అవ్వకుండా మనం ఉన్న పారామీటర్స్ ని యూస్ చేసుకోవాలి. ఒక స్ట్రింగ్ లాగా ప్రింట్ అవ్వాలి అంటే మనం టు స్ట్రింగ్ మెథడ్ యూస్ చేస్తాం. అది ఓన్లీ స్ట్రింగ్ నే తీసుకుంటది. సో మనం ఒకవేళ ఇంటీజర్స్ ని ఏమైనా దాంతో పంపించాలి అనుకుంటే ఒక ఎంటీ స్ట్రింగ్ ని దానికి కంకాటినేట్ చేస్తే అది స్ట్రింగ్ అయిపోతుంది. సో అప్పుడు ప్రింట్ అవుతుంది. సూపర్, అదిరిపోయింది. అసలు నేను నిజంగా చెప్తున్నా, ఇది పొగడదామని కాదు కానీ నేను ఫస్ట్ టైం క్లాస్ విన్నప్పుడు కూడా నాకు ఇంత అర్థం కాదు. నాకు ఇది అర్థం కావడానికి చాలా సార్లు చూసుకొని చేసుకున్నా. నేను ఇప్పుడు ఇంతసేపు కూడా నేను మొన్న క్లాస్ లో ఎందుకు చెప్పను దానికి కూడా ఏంటంటే ఇలా హైదరాబాద్ చెప్తే నాకు ఇంత టైం తీసుకుని అది అర్థం చేసుకోవడానికి వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో, ఎన్నిసార్లు రివైజ్ అయ్యి లేదంటే ఎన్ని రీసెర్చ్ చేసుకుంటే అర్థమవుతుందేమో అనేసి నేను ఈ రోజు పర్టికులర్ ఇదే అని పెట్టుకున్నా. ఈ దిస్ దట్ ఇవన్నీ నాకు ఫస్ట్ లో ఏదో బైహార్ట్ చేసానా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. నాకు ఇప్పుడు వస్తుంది. స్టార్టింగ్ నేను చదివిన టైంలో ఒక 4 years 5 years బ్యాక్. బట్ దుమ్ము లేపో, నీకు ఇంత క్లారిటీగా అర్థమైందంటే చాలు. ఇంకా నెక్స్ట్ అయిపోతా వస్తుంది అనమాట. లత నువ్వు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. బట్ నీకు అర్థమైందా ఏం జరుగుతుంది ప్రాసెస్? ఇక్కడ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఒక పర్సన్ ముందు అర్థం అవ్వచ్చు, ఒక పర్సన్ లేట్ కావచ్చు. బట్ మనం ఫైనల్ మోటో మనకి అర్థం కావాలన్నది. ఓకేనా? ఏం ప్రాబ్లం కాదు. ఒకవేళ అర్థం కావాలంటే కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పటికైతే ఒక క్లారిటీ ఉందా? నేను మళ్ళీ ఇది నెక్స్ట్ దీంట్లో ఒక్క పాయింట్ మాత్రం చెప్తాం అనుకున్నా. నువ్వు చెప్పేటప్పుడు మెథడ్ అన్నావు కదా భవ్య, అది మెథడ్ కాదు, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి దాంట్లో. అదొక్కటే మిస్టేక్, ఇంకేం లేదు. అన్ని పర్ఫెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చావు. ఇది జస్ట్ రిటర్న్ టైప్ లేదు కాబట్టి ఇట్స్ కన్స్ట్రక్టర్ అండ్ క్లాస్ నేమ్ లాగా ఉండాలి. సూపర్. ఇక్కడ నేను ఒక్క పాయింట్ మాత్రం, ఇప్పుడు ఇవంతా సూపర్, అంతా అర్థమైపోయింది మీకు. నేను మొత్తంలో చెప్పండి ఏందా అంటే మనం క్రియేట్ చేసుకున్న అది వచ్చి ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ పెట్టుకున్నాం కదా. ఏది ఎక్సెప్షన్ అని పెట్టామంటే మన దగ్గర ఒక హైరార్కీ ఉంది. ఏంటి సారీ ఎక్కడెక్కడికి వెళ్ళాను నేను మీతో. ఈ హైరార్కీ ఉంది, మనం ఎక్స్టెండ్ చేసింది ఏంటి, దీనికి ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఎక్స్టెండ్ చేసుకోవడానికి. మనం డైరెక్ట్ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్ చేసుకోకుండా రన్ టైం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే లైక్ దీని మీద థ్రోబుల్ ఉంది, మనం దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగని కాదు, మనం ఈ రన్ టైం కూడా మన ఎక్సెప్షన్ ని పర్టికులర్ గా ఇవి కిందవే వాడుతున్నాం అనుకో, అర్థమెటిక్ ఎక్సెప్షన్ కానీ అరే అవుట్ ఆఫ్ బౌండ్ కానీ నెగిటివ్ ఉంటే మనం డైరెక్ట్ ఎక్సెప్షన్ ఇచ్చుకోకుండా దీనికి స్పెసిఫిక్ గా చెప్పచ్చు అనమాట. ఇది రన్ టైం ఎక్సెప్షన్
అనేసి మనం స్పెసిఫిక్ గా చెప్పుకోవచ్చు అనమాట, ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని. ఓకేనా? నేను ఈ ఎక్స్టెన్స్ ప్లేస్ లో రన్ టైమ్ అని కూడా పెట్టుకోవచ్చు, రన్ టైమ్ ఎక్సెప్షన్ అని కూడా. అది నెక్స్ట్ పార్ట్ చూద్దాము. యూజింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఇక్కడ రాసుకున్నాను చూడు, ఒక కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, త్రో కస్టమ్ ఎక్సెప్షన్స్ యూజింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని. బట్ ఇక్కడైతే ఎక్సెప్షన్ అని పెడితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కస్టమ్ ఎక్సెప్షన్ ఇది వాడుకుంటున్నావు ఈ మెథడ్ లో, యాడ్ మెథడ్ లో, దానికి ఏం చేయాలంటే త్రోస్ కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్, ఏ కస్టమ్ ఎక్సెప్షన్ ఉందో పేరు అది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఒక కాల్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏమని? ఈ మెథడ్ కరెన్సీ నాట్ మ్యాచ్ అనే ఎక్సెప్షన్ ని త్రో చేస్తోంది అనేసి ఒక కాల్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కాల్ వచ్చి ఈ మెథడ్ కి పంపిస్తుంది. ఓకే, ఇది యూజ్ చేసుకుంటుంది అని. ఓకేనా? అలాగే మళ్ళీ ఈ మెథడ్ ని ఎక్కడ పిలుస్తున్నాం? యాడ్ మెథడ్ లో పిలుస్తున్నాం కదా. ఈ మెయిన్ మెథడ్ లో యాడ్ ని పిలుస్తున్నాం కాబట్టి ఈ త్రోస్ యాడ్ కరెన్సీ అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఎక్కడ మనం ఈ కరెన్సీ ఈ కస్టమర్ ఎక్సెప్షన్ యాడ్ వాడుతున్నామో ఆ మెథడ్ కి త్రోస్ కరెన్సీ నాట్ మ్యాచ్ అనే ఎక్సెప్షన్ అని మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ యాడ్ మెథడ్ ని యాడ్ కాల్ చేస్తున్నాం, మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తున్నాం కదా, అమౌంట్ వన్ డాట్ యాడ్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ కి త్రోస్ నాట్ కరెన్సీ అనేది మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ నేను రిప్రజెంట్ చేయలేదు అనుకుందాం, చేయలేదంటే ఏం ఎర్రర్ వస్తుంది చూడు, యాడ్ త్రోస్ డిక్లరేషన్ లేదంటే ట్రై క్యాచ్ పెట్టుకోనన్నా దాన్ని ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయంటుంది. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ పెట్టేశాను. ఒకవేళ ఈడ పెట్టలేదంటే ఏమైతుంది చూడు, ఈ లైన్ మొత్తమే ఎక్కడికి వెళ్తుంది ఏం తెలియట్లేదు దానికి. ఏం చెప్తుంది? యాడ్ త్రోస్ డిక్లరేషన్ అంటుంది. యాడ్ చేస్తే ఇది. ఓకేనా? ఎప్పుడు ఇది ఎక్సెప్షన్ ని ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు, ఇది మనం రన్ ఏం చెప్పాలి, మనం క్రియేట్ చేస్తున్న ఈ కస్టమ్ ఎక్సెప్షన్ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఇచ్చుకుంటాం కదా పేరెంట్ క్లాస్ గా. ఎక్సెప్షన్ ఇచ్చినప్పుడు నేను అదే ఎక్సెప్షన్ లోపల కింద ఏమంటారు, రన్ టైం ఉంటది. ఓకేనా? రన్ టైం ఇచ్చుకున్నానంటే, రన్ టైం ఇచ్చుకున్నాను అనుకో, సారీ రన్ టైం ఎక్సెప్షన్, రన్ టైం ఎక్సెప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ త్రోస్ తీయేస్తున్నా. ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఏమైనా చేంజెస్ ఉన్నాయా కోడ్ లో? కంపైలేషన్ రావట్లా. నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్ కూడా తీసేస్తున్నా. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? ఏమే రావు. ఓకేనా? మనం ఒక పాయింట్ చూసాం, చెక్డ్ ఎక్సెప్షన్స్ మాత్రము ఓవర్ రైడ్ చేస్తే మెథడ్ ని. ఓకేనా? చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ లోపల ఉండే ఎక్సెప్షన్ లోపల రన్ టైం అనేది ఉంది, అన్చెక్డ్ ఉంది, దానిపైన చెక్డ్ ఉన్నాయి. కాబట్టి మొత్తాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే చెక్డ్ గానే ట్రీట్ చేస్తుంది అనమాట. ఏంది? ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని ఇస్తే. ఓకేనా? ఇది ఇప్పుడు ఇది చెక్డ్ ఎక్సెప్షన్ ని మనం చెక్డ్ ఎక్సెప్షన్ లో ఒక మెథడ్ ని తీసుకొని వచ్చి ఒక కన్స్ట్రక్టర్ ని తీసుకొచ్చి ఓవర్ రైడ్ చేసుకుంటున్నాం, ఒక మెసేజ్ పంపించి చేసుకుంటున్నాం అనుకుందాం, యూజ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఏం చేయాలి? ఇది వచ్చి ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ మెథడ్స్ కన్నిటికి మనము డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని? త్రోస్ ఆ కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ అని. మళ్ళీ ఈ మెథడ్ ఎక్కడ కాల్ చేస్తున్నావో ఆ మెథడ్ దగ్గర కూడా, ఇది యాడ్ మెథడ్ పిలుస్తున్నావో ఆ మెథడ్ దగ్గర కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. ఇలాగ ఇవ్వాలి ఖచ్చితంగా. అదే నువ్వు రన్ టైం ఎక్సెప్షన్ కానీ చేస్తుంటే నువ్వు ఆ త్రోస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని లోపల ఊరికి వెళ్దాం. ఇవి రెండింటికి ఏం డిఫరెన్స్? ఇది రన్ టైం అని పెట్టామంటే అన్చెక్డ్ అనమాట. అన్చెక్డ్ ఎక్సెప్షన్ కి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఇలా డిక్లరేషన్లు ఇలా పెట్టాలి అలా పెట్టాలి. బట్ నువ్వు కస్టమ్ ఎక్సెప్షన్ ఏదైతే క్రియేట్ చేసావో అది మాత్రం ఎక్స్టెండ్స్ అనేసి మాత్రం పెట్టి దాన్ని చేయాలి. ఇది దీన్ని పెట్టకూడదా, దీన్ని పెట్టకూడదా అంటే ఇది ఎక్సెప్షనే కాదు అప్పుడు. ఓకేనా? ఈ మెథడ్ అనేది నీకు ఇక్కడ లేదు, నువ్వు క్రియేట్ చేసుకున్న మెథడ్ సూపర్ అని వాడితే దీనికి ఒక పేరెంట్ క్లాస్ ఇవ్వలేదు, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్లు ఏమి ఉండదు. కాబట్టి ఇదంతా ఒక ఎక్సెప్షన్ గానే తీసుకోదు. ఓకేనా? నువ్వు పేరెంట్ క్లాస్ గా ఏమి ఇవ్వాలి? ఎక్సెప్షన్ అన్నా ఇవ్వాలి, రన్ టైం ఎక్సెప్షన్ అన్నా ఇవ్వాలి. పేరెంట్ క్లాస్ కి ఎలా ఇన్హెరిట్ చేసుకుంటాం? ఎక్స్టెన్స్ కీవర్డ్స్ తో యూజ్ చేసుకుంటాం. సో కస్టమ్ ఎక్సెప్షన్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని రన్ టైం అన్నా పెట్టుకోవచ్చు, ఎక్సెప్షన్ అన్నా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఎక్సెప్షన్ ఇట్లే కోడ్ ఉండిపోని. ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్ రన్ టైం ది సేమ్ అనమాట, సేమ్ కోడ్ ఇది. బట్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఎప్పుడు క్లాస్ పక్కన రాయకూడదు. ఇప్పుడు త్రోస్ అని పెట్టి క్లాస్ నేమ్ రాసిన దగ్గర త్రోస్ అని రాయకూడదు. అలా రాస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? త్రోస్ ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు
సింటాక్స్ వచ్చి ఎక్సెప్షన్ కి త్రోస్ చేసేది వచ్చి మెథడ్ కే ఉండాలి. ఇలాగ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు నువ్వు పెట్టినా కానీ ప్రాబ్లం రాదు. రన్ టైం కి పెట్టకపోయినా ఏం ప్రాబ్లం రాదు. ఏం రిస్ట్రిక్షన్స్ లేవు అంటున్నా. ఓకేనా? రోజ్ ఇలాగ ఇచ్చా, పెట్టినా నీకేం ప్రాబ్లం ఉండదు, పెట్టకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ఎక్స్టెండ్స్ రన్ టైం ఎక్సెప్షన్ అని ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ రన్ టైం లోపల ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటా వద్దాం. ఇప్పుడు ఈ రన్ టైంకి వెళ్తే దీని పేరెంట్ క్లాస్ రన్ టైంకి ఏమని ఉండొచ్చు అంటారు? ఇది దేనైనా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దేని ఖచ్చితంగా దీనికి ఒక పేరెంట్ క్లాస్ ఉంది. అది దీని పేరెంట్ క్లాస్ ఏమై ఉంటుంది రన్ టైం ఎక్సెప్షన్ కి? ఎక్సెప్షన్ కదా, అంటే త్రోబుల్ ఉండదు కదా, బికాస్ త్రో చేయట్లేదు కదా. యా, రన్ టైం ఎక్సెప్షన్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్. ఓకేనా? మళ్ళీ సేమ్ ఉంటది. ఎక్సెప్షన్ లో దగ్గరికి వెళ్తే మళ్ళీ త్రోబుల్ ఎంత మనం చూసింది. అంటే ఎక్సెప్షన్ వచ్చి పేరెంట్ క్లాస్, దానికి వచ్చి సబ్ క్లాస్ వచ్చి రన్ టైం. అది చెప్పడానికి ఇది చూపించాను. నెక్స్ట్ ఇది దేనికి రాశాను? దీంట్లో ఏమి ఎక్సెప్షన్ అంటే ఇది నార్మల్ గా డిఫాల్ట్ ఎక్సెప్షన్ వస్తే ఎలా ఉంటది అంటే, నేను ఒక చూద్దాం. ఇప్పుడు ఈ కోడ్ ఉంది, నాకు అర్థం కాల, ఎలా చూస్తాం? దత్త నువ్వు చెప్పగలుగుతావు ఈ కోడ్ ని ఎలా చూస్తావు అని? అంటే ఎలాగ ఏం లైన్ ఉంది నాకు ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు కోడ్ చూస్తున్నావు అంటే ఎలా చూస్తావు అనేది జస్ట్ ఏ మిస్టేక్ అయినా పర్లేదు. 25 లైన్ లో మెయిన్ మెథడ్ రావాలా, ఓకే, ఆ క్లాస్ కి రావాలా థ్రోబుల్ ఎక్సెప్షన్ దానికి. ఇక్కడ నువ్వు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినావు, అమౌంట్ 1 అమౌంట్ 2 అనేది ఫర్ అకౌంట్ క్లాస్ కి. సో అకౌంట్ క్లాస్ కి వెళ్తుంది యాక్సెస్. సో అక్కడ చూస్తుంది అమౌంట్ క్లాస్ కి. సో ఇక్కడ నువ్వు స్ట్రింగ్ ఒకటి ఇంకొకటి క్రియేట్ చేసుకున్నావు కరెన్సీ అకౌంట్ కి. తర్వాత ఇక్కడ అమౌంట్ మెథడ్ వస్తుంది. ఇక్కడ కరెన్సీకి దిస్ డాట్ కరెన్సీ అని అసైన్ చేసినావు, అమౌంట్ కి దిస్ డాట్ అమౌంట్ అని అసైన్ చేసినావు. అంటే ఇక్కడ ఐఎన్ఆర్ పోయి అక్కడ అమౌంట్స్ అనే మెథడ్ ఉంది కదా, అక్కడ స్ట్రింగ్ కరెన్సీలో స్టోర్ అవుతా ఉంటుంది, లూప్ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆబ్జెక్ట్ వాల్యూస్. సో తర్వాత ఇక్కడ అమౌంట్ 1 డాట్ యాడ్ అమౌంట్ 2 అని ఉంది కాబట్టి ఇక్కడ అమౌంట్ 2 లో ఇక్కడ అమౌంట్ 2 లో ఉండే ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూ పోయి ఇక్కడ పాస్ చేస్తాము అమౌంట్ 2 కి. సో అది ద అమౌంట్ దాట్కి వస్తుంది అక్కడ యాడ్ అనే మెథడ్ కి. సో ఇక్కడ దిస్ డాట్ కరెన్సీ అంటే ఇక్కడ పై కరెన్సీ అనేది లూప్ లో తిరుగుతూ ఉంటుంది కదా, సో ఐఎన్ఆర్ 200 అట్లా వస్తుంది. దట్ డాట్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ 100 వస్తుంది. ఇఫ్ బోత్ అమౌంట్స్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్ సింబల్ పెట్టినాం అయితే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సేమ్ అయితే అమౌంట్ ఎంత ఉందో యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. నైస్. బట్ లూప్ అన్నట్లుగా క్రియేట్ చేసుకోక, ఓకేనా? లూప్ ఏమి ఉండదు, ఓకేనా? ఇది పక్క ఇది అమౌంట్ 1 డాట్ అని ఇచ్చుకున్నా కాబట్టి దిస్ అనేది ఈ టెంప్లెట్ మొత్తం దిస్ కి ఏది అమౌంట్ 1 కి యాక్ట్ అవుతా వస్తుంది అనమాట. ఓకేనా? లూప్ అనేసి నువ్వు ఫిక్స్ అయిపోవద్దు, లూప్ ఏదో లూప్ జరుగుతూ ఉంటుంది అనేసి పెట్టుకోకు. సో నేను ఎట్లా వెళ్తానంటే డీబగ్గింగ్ ఫార్మాట్ లో వెళ్తున్నా. సో కంట్రోల్ విల్ గో అండ్ ఇట్ విల్ కమ్ అగైన్ అట్లా. ఓకే, అందుకు లూప్ అనొచ్చు. ఓకే, ఓకే. యా, దీంట్లో అంటే ప్రీవియస్ కోడ్ కి దీనికి ఏం డిఫరెన్స్? దీన్ని ఒకవేళ రన్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ రావచ్చు? ప్రీవియస్ కోడ్ లో మనం మెథడ్ ని ఒక క్లాస్ ని క్రియేట్ చేసుకొని మనం మనకి ఏది కావాలో అది ఎక్సెప్షన్ లో ఏది ప్రింట్ అవ్వాలో కన్సోల్ లో అట్లా చేసాము. ఇక్కడ అలా ఏం లేకుండా జస్ట్ కరెన్సీ నాట్ మ్యాచ్ అని నార్మల్ గా జనరిక్ గా త్రో చేస్తుంది. ఓకే, ఇక్కడ ఓకే, ఎక్సెప్షన్ కి పంపించేస్తున్నావు, ఒక మెసేజ్ ఏం రాకుండా చేస్తున్నావు. దీనికి అవుట్పుట్ ఏం రావచ్చు? 300. సూపర్. అయినా 300 ప్రింట్ అవుతుంది. ఒకవేళ రాంగ్ పంపిస్తే ఇప్పుడు ఇలాగా సంథింగ్
ఓకేనా? సేమ్ కరెన్సీ నాట్ మ్యాచ్ ఐఎన్ఆర్ అండ్ యూఎస్డి. ఇది డిఫాల్ట్ గా ఒక మెసేజ్ ని ఎక్సెప్షన్ కి ఇచ్చేస్తున్నావు, అది మెసేజ్ తీసుకెళ్లిపోయి ప్రింట్ చేస్తున్నావు అనమాట. ఓకేనా? కస్టమ్ గా నువ్వు ఏం క్రియేట్ చేసుకోవట్లేదు ఒక ఎక్సెప్షన్ ని. సేమే జరుగుతోంది, బట్ సేమే జరుగుతుంది, ఇదే వాడేజ్ కదా అనుకోవచ్చు. బట్ నీ కస్టమైజ్డ్ గా ఒక మెథడ్ కావాలి, ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఎక్సెప్షన్ డిఫాల్ట్ గా పెట్టేసావు. ఓకేనా? ఈ ఎక్సెప్షన్స్ వస్తే ఇదే ప్రింట్ అవ్వాలి అని ప్రతిసారి ఈ స్ట్రింగ్ ఇవన్నీ జరగకుండా ఎక్సెప్షన్ త్రో చేస్తే మనకి అదే ప్రింట్ అయిపోతా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా? మిమ్మల్ని యూజర్ డిఫైన్డ్ రాయమంటారు. ఓకేనా? ఇది వచ్చి డిఫాల్ట్, ఇది మనం ఇప్పుడు చూసింది. ఒక స్ట్రింగ్ ని పంపించేస్తాం, అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ రన్ టైం కూడా అంతే. రన్ టైం కి అయితే త్రో న్యూ రన్ టైం ఎక్సెప్షన్ అని ఇచ్చేసి ఒక స్ట్రింగ్ ని పంపించేస్తాం. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, కస్టమ్ ఎక్సెప్షన్ ది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, సారీ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ ని త్రో చేస్తాం కదా, ఆ ప్లేస్ లో మనం డైరెక్ట్ గా రన్ టైం ఎక్సెప్షన్ అయితే రన్ టైం ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ అయితే ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ పెడితే ఏం చేయాలి, ఎక్సెప్షన్ అని పెడితే ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని వాడుతున్నాం ఎక్సెప్షన్. ఇక్కడ మనం ఏం చేసేవాళ్ళం, ఒకవేళ ఇది కస్టమైజ్డ్ అయితే అక్కడ ఏం చేసేవాళ్ళం, దాని నేమ్ ఏమి ఉందో ఇక్కడ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంటాం కదా, దాన్ని త్రోస్ అని పెట్టి ఆ కస్టమైజ్డ్ పెడతాం. ఇది కస్టమైజ్డ్ కాదు కాబట్టి నార్మల్ గా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కాబట్టి త్రోస్ ఎక్సెప్షన్ అని పెడతాం. సారీ పెడతా. మళ్ళీ ఇక్కడ కూడా ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ మెయిన్ మెథడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ లో కూడా త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టాలి. ఓకేనా? ఈ డిఫాల్ట్ ఎక్సెప్షన్. ఓకేనా? కస్టమైజ్డ్ కాదు, డిఫాల్ట్ ఇది. ఓకేనా? ఇది ఎక్సెప్షన్ అయితే. రన్ టైం అయితే ఇంత సోద అవసరం లేదు. మనం నువ్వు జస్ట్ త్రో న్యూ రన్ టైం ఎక్సెప్షన్ పెట్టేసి ఏ మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావో అది పంపిస్తే చాలు. ఒకసారి రన్ చేద్దాం రన్ టైం కి. ఎందుకు రన్ టైం కి మనం అన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవంటే అది అన్చెక్డ్ ఎక్సెప్షన్. దానికి ఏమి ఇలాగ ఓవర్ రైడెడ్ మెథడ్స్ కి పర్టికులర్ గా సేమ్ అది వాడాలనేసి రీజన్ ఏం అవసరం లేదు. అంటే వాడాలి అన్న ఒక రెస్ట్రిక్టెడ్ రూల్స్ ఏం లేదు అన్చెక్డ్ ఎక్సెప్షన్ కి. ఎక్సెప్షన్ అనేది మిక్చర్ ఆఫ్ అన్చెక్డ్ చెక్డ్ కాబట్టి అన్నిటికీ ఒకే రూల్ ఉండాలన్నట్లుగా తీసుకుంటా ఉండొచ్చు. ఇది అది కూడా ఒకసారి చూద్దాం. కానీ ఖచ్చితంగా అయితే ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ వాడితే ప్రతి మెథడ్ కి ఆ మెథడ్ ఎక్కడైతే నువ్వు ఎక్సెప్షన్ వాడావో ఆ మెథడ్ కి త్రోస్ ఎక్సెప్షన్ పెడతావు. నెక్స్ట్ ఎక్కడైతే ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నావు, ఒక మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తుంటే ఆ మెయిన్ మెథడ్ కి కూడా ఆ డిక్లరేషన్ సింటాక్స్ లో అది మెన్షన్ చేస్తావు, త్రోస్ ఎక్సెప్షన్. ఓకేనా? మిమ్మల్ని ఖచ్చితంగా ఏం అడుగుతారంటే ఇప్పుడు ఒక పిల్లోడికి అండర్ ఏజ్ ఉంది, అండర్ ఏజ్ అయితే తనకి లైసెన్స్ రాదని ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవ్వాలి అనేసి నన్ను అడిగిన రెండు ఇంటర్వ్యూలు వాళ్ళు ఏమైనా గూగుల్ చేసి అడిగారో ఏమో తెలియదు, కానీ ఒక ఎక్సెప్షన్ కస్టమైజ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయి. ఆ ఎక్సెప్షన్ ఏం చేయాలంటే నాకు ఒక పిల్లోడు 18 years కన్నా తక్కువ అయితే వాడికి ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అయ్యి ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి అనేది ఒక టాస్క్ ఇచ్చారనమాట, ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఇది ఒక్క ప్రోగ్రామ్ చూద్దాము, ఇంకేదో మిగిలి ఉంటే డిస్కస్ చేద్దాము, ఇంకా క్లాస్ అయిపోకూడదు. ఓకేనా? ఇక్కడికి లైక్ ఇప్పుడు టైం ఎంత, 12:30 కదా, కరెక్ట్ గా 15 minutes లో అయిపోకూడదు. ఓకేనా? సారీ లేట్ అయింది దానికి. ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను ఊరికే అండర్ ఏజ్ ఎక్సెప్షన్ కోసం కాబట్టి ఎక్సెప్షన్ అని ఇచ్చుకున్నాను. ఇది వచ్చి మెయిన్ మెథడ్ వదిలేద్దాం. ఓకేనా? దీని లోపల మెయిన్ మెథడ్ పెట్టుకొని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టుకుందాం. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తే బెటర్ అంటారు? ఊరికే డిస్కస్ చేద్దాం. ఇది మీకు అర్థమైన దాంతో ఏమేమి చేయొచ్చు, ఇలాగ ఏం క్లాస్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు అన్నట్లు చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మెయిన్ మెథడ్ మామూలుగా మనం డిఫాల్ట్ గా ఏం చేసుకుంటామంటే ఓకే డిఫాల్ట్ గా లత మన ఇద్దరం కలిసి వెళ్తాం ఇప్పుడు. ఓకేనా? నార్మల్ గా ఇప్పుడు ఒక మెయిన్ మెథడ్ మనం ఎందుకు మామూలుగా ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ అంతా ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఒక క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం, ఆ క్లాసెస్ పిలవడానికి మెయిన్ మెథడ్ లో రెఫరెన్స్ క్రియేట్ చేసుకుని కాల్ చేసుకుంటాం. ఓకేనా? దానికి ఈ క్లాస్ పక్కన పెట్టేస్తున్నాం. నేను ఏంటంటే స్క్రాచ్ నుంచి మీరు చేసుకునేటప్పుడు మీ మైండ్ ఎలా పనిచేయాలి, ఎలా క్లాసులు క్రియేట్ చేసుకోవాలి, ఎన్ని క్రియేట్ చేసుకోవాలని దాన్ని చెప్తాను. ఇప్పుడు మనము ఒక పర్సన్ కి ఏజ్
తక్కువ ఉంటే ఈ ఎక్సెప్షన్ రావాలి అని పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కస్టమైజ్డ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఒక క్లాస్ క్రియేట్ చేసి ఎక్సెప్షన్ పేరు ఇచ్చుకుంటున్నా, క్లాస్ అండర్ ఏజ్ ఎక్సెప్షన్. నేను నాకు ఎందుకో కానీ మీకు అలా అనిపించిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ పేర్లు ఏం పెట్టాలా అన్న దాంట్లో నేను ఎక్కువ స్టక్ అయిపోయాను. స్టార్టింగ్ లో ఒక క్లాస్ కి ఏం పేరు పెట్టాలి, మెథడ్ కి ఏం పేరు పెట్టాలా అన్న దగ్గరే ఎక్కువ స్టక్ అయిపోయామండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎక్సెప్షన్ త్రో చేద్దాం అనుకున్నాం. ఓకేనా? రన్ టైం కాదు, మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎక్సెప్షన్, ఒకటి ఎక్సెప్షన్ అన్నా ఎక్స్టెండ్ చేస్తుంది, లేదంటే రన్ టైం ఎక్సెప్షన్ అన్నా ఇన్హెరిట్ చేసుకుంటుంది. దీని గురించి రన్ టైం కాకుండా ఎక్సెప్షన్ చేసుకుంటున్నాం. ఎక్సెప్షన్ ఓకేనా? దీని లోపల మనం ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఓకేనా? డిక్లరేషన్కి వెళ్తే మనం ఈ 0 పారామీటర్ది వాడుకోవచ్చు, సింగిల్ పారామీటర్ వాడుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? థ్రోబుల్ కాస్ అంట, స్ట్రింగ్. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇది మీ హోంవర్క్ ఏంటంటే, ఈరోజు మనం ఈ స్ట్రింగ్ చూస్తున్నాం కదా, లైక్ మళ్ళీ లత వచ్చి నన్ను అడుగుతుందేమో, నువ్వేమో A+B చెప్పి మమ్మల్ని ఏమో A+B హోల్ స్క్వేర్ రాసుకోరా అని చెప్తావేమో అన్నట్లు. కానీ నేను అలాగే చెప్తా, A+B చెప్పి A+B హోల్ స్క్వేర్ చెప్తా, అది చేసుకురమ్మంట. మనం వచ్చి ఈ మెథడ్ చూసాం. ఓపెన్ చేయండి, కంట్రోల్ పెట్టుకుని ఎక్సెప్షన్ త్రోస్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అంటే మనకి అది కోడ్ ఓపెన్ అవుతుంది కదా, ఇది పెట్టుకొని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇట్లా పెట్టి ఓపెన్ చేయండి, దాన్ని ఓపెన్ చేసి రండి. వచ్చిన తర్వాత ఈ మెథడ్స్ ఉన్నాయి. మనం దీన్ని చేయడానికి ఏమో పారామీటర్ పంపిస్తే ట్రిగర్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ థ్రోబుల్ కాస్ అంటే ఏంటి, మీకు హోంవర్క్. థ్రోబుల్ కాస్ అంటే ఏంటి, ఒకవేళ దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఏమేమి యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఇది తీసుకొని గూగుల్ చేయండి, లేదంటే ChatGPTలో కొట్టండి, ఎక్స్ప్లెయిన్ దిస్ మెథడ్ అని కాపీ పేస్ట్ చేసి దీన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, ఏంటి ఇదే అని అడగండి. దాన్ని అడిగి అది ఎందుకు అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అర్థం చేసుకొని ఒక ఎగ్జాంపుల్ కూడా దాన్ని అడగండి, ఎక్స్ప్లెనేషన్ దాన్ని అడగండి. మీకు అర్థం కాలేదంటే చెప్పండి, ఇది వరస్ట్ కేసులో వెళ్ళండి అంటున్నా. ఫస్ట్ గూగులే చేయండి, ఎందుకంటే రీసెర్చ్ అంటే సర్చ్ చేసి దాన్ని గ్యాదర్ చేయడం ఈజీగా ఉంటుంది. ChatGPT అంటే అది మొత్తం ఆర్గనైజర్ మీకు ఇచ్చేస్తుంది కాబట్టి పెద్ద శ్రమ ఉండదు. ఖచ్చితంగా మీరు అదే చేస్తారు అనుకుంటున్నాను నేను. అది చేయండి, ప్రతిదీ చూడండి, ఒక ప్రోగ్రామ్ అడగండి, అర్థం చేసుకుని నాకు వచ్చి రేపు మీరు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసి నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక ప్రోగ్రామ్ రాసుకురావాలి, సేమే ఉంటది, మొత్తం కోడ్ అంతా సేమ్ ఉంటది. బట్ మనం అక్కడ క్రియేట్ చేసి న్యూ అనేసి కస్టమర్ ఎక్సెప్షన్ పెట్టి పారామీటర్ పంపిస్తాం కదా, ఒక స్ట్రింగ్ ని ఆడ కొంచెం డిఫరెన్స్ గా పంపిస్తాం. ఓకేనా? టైం వేస్ట్ చేస్తాం, ఫాస్ట్ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఆల్రెడీ డిఫైన్డ్ అంట, అండర్ ఏజ్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ ఉందనా? ఇప్పుడు ఇంకోసారి ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఓకే, పైకి మార్చేద్దాం, ఎందుకంటే ఫైల్ నేమ్ కూడా ఇక్కడ డిఫరెంట్ ఉంది. రెండు సేమ్ మ్యాచ్ అవ్వలేదని ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ ఇచ్చుకున్నాను. దీని లోపల నాకు ఏం కావాలి, దీని లోపల మెథడ్ ఏది వాడుతున్నా నేను, ఫస్ట్ ఇదే వాడుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను చిన్న టాస్క్ చేస్తాను A+B. సో ఇదే అనమాట, సేమ్ ఒక పబ్లిక్ పెడతాం, మీకు ఒక ఎప్పుడైనా డౌట్ వస్తే ఆ క్లాస్ నేమ్ పెడతాం, ఒక స్ట్రింగ్ ఏదో ఒకటి లోపలికి వస్తుంది, దానికి ఏదైనా ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ మెసేజ్, MSGO మెసేజ్ ఏదో ఒకటి సూపర్ మెథడ్ పెట్టి ఇది పెడతాం అనమాట. ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఓకేనా? నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ పబ్లిక్ ఒక యాక్సెస్ మాడిఫైయర్, మన క్లాస్ నేమ్ ఉంది, ఆ క్లాస్ నేమ్, ఎందుకంటే ఇది కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం మనము. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. పారామీటర్స్, ఈ పారామీటర్స్ లోపల నాకు వచ్చి ఒక స్ట్రింగ్ ని పంపిస్తాను. స్ట్రింగ్ MSG అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాను. మెథడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే ఆ మెసేజ్ ని సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని ఈ పేరెంట్ క్లాస్ కి సెండ్ చేస్తున్నాను. ఓకేనా? సూపర్ మెథడ్ లో MSG వేరియబుల్ ఇలా పంపించేస్తున్నాను. నాకు ఇప్పుడు కస్టమైజ్డ్ ఎక్సెప్షన్ వచ్చేసింది. ఈ ఎల్లో అండర్లైన్ వస్తే ఏంటంటే ఇది ఎక్కడా వాడలేదు
అనేసి మీనింగ్ అనమాట దేనికన్నా. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ కూడా ఒకటి చూపిస్తుంది, డస్ నాట్ డిక్లేర్ స్టాటిక్ సంథింగ్, ఇది ఎక్కడ వాడలేదు నువ్వు అన్నట్లు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు మెయిన్ దానికి వస్తాం. ఇక్కడ వచ్చి మొత్తం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఏజ్ చెక్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ లోపల ఏం చేద్దాం, ఒక ఇంట్ కాదు, ఇంటే ఏజ్ మనకి నెంబర్ కదా. అంటే నేనేం ఏం అసెస్ చేసుకున్నానంటే, ఒక యూజర్ దగ్గర నుంచి మనం ఒక ఏజ్ ని ఎంటర్ చేయమని చెప్తాం, వాడు ఏజ్ ఎంటర్ చేస్తాడు. కాబట్టి నాకేమేమి కావాలి, ఏజ్ అని ఒక ఇంటీజర్ వాల్యూ ఉంటే సరిపోద్ది నాకు ఈ మొత్తానికి. ఇంతకుముందు కరెన్సీ అమౌంట్ కావాల్సి వస్తుంది కాబట్టి స్ట్రింగ్ ఇవన్నీ చేసుకున్నాను. నాకు ఇక్కడ వచ్చి ఏజ్ ఒకటి సరిపోద్ది కాబట్టి అది ఒకటే క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చి ఒక పారామీటర్ చాలు నాకు. ఏం పారామీటర్ అది, ఏజ్ చూసుకోవడానికి. ఓకేనా, ఈ క్లాస్ కి నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఒక పారామీటర్. అదేంటంటే ఇంట్ ఏ అని పెట్టుకోవచ్చు, బి అని పెట్టుకోవచ్చు, సి అని పెట్టుకోవచ్చు. నేను ఏజ్ అని పెట్టుకుంటాను. ఓకేనా, ఎందుకంటే ఈ వేరియబుల్ నాకు డిఫరెంట్ గా వద్దు. మనం అందుకే ఆ దిస్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం చెప్పుకున్న షాడోయింగ్ ప్రోగ్రామ్ అని పోగొట్టి చేసుకోవడానికి. ఎందుకంటే నాకు 100 పేర్లు వద్దు, ఇది ఏజే కదా, ఇది ఏజే కదా, నాకు డిఫరెంట్ ఏబిసి అవసరం లేదు. రెండింటి సేమ్ పేరే కావాలనుకున్నట్లు క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను 2 పెట్టుకున్నాను. ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని ఇస్తే నాకు నేమ్ క్లాష్ వస్తుంది. ఏది లోకల్ వేరియబుల్, ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్ అని తెలియదు దీనికి. కాబట్టి ఇప్పుడు అడుగుతుంది క్వాలిఫై, ఏది క్వాలిఫై చేయాలి. క్వాలిఫై అంటే ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్ గా నేను పెట్టాలి, లెఫ్ట్ దా రైట్ దా అని. ఒక నిమిషం, నేను క్లిక్ చేశాను. క్వాలిఫై అంటే లోకల్ ని పైకి ఎత్తుదాం అంటుందా, ఇన్స్టెన్స్ ని పైకి ఎత్తుదాం అంటుందా అని చూస్తున్నా. ఓకే, లెఫ్ట్ ది క్వాలిఫై చేయాలంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ గా దేని పెడతాం అంటుంది. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని, ఓకే దీనికి లెఫ్ట్ ఇదే కదా లెఫ్ట్ దీనికి. సో దీన్ని క్వాలిఫై చేద్దాం అంటే దాన్ని లోకల్ వేరియబుల్ గా పెడదాం అన్నట్లు. ఓకేనా, ఓకే దీని లోకల్ వేరియబుల్ గా పెట్టింది, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి దీనికి మ్యాచ్ చేసింది. ఓకేనా, ఓకే దిస్ డాట్ ఇది పెట్టేసిన కన్స్ట్రక్టర్ లో ఇలా పెట్టేసాము. నెక్స్ట్ నేను ఒక మెథడ్ రాస్తున్నా ఇక్కడ. ఈ మెథడ్ లోపల మెయిన్ రాస్తున్నా, ఏమి నాకు అవుట్పుట్ అవసరం లేదు, జస్ట్ అక్కడే చెక్ చేస్తే సరిపోతుంది. పబ్లిక్ వాయిడ్ అన్నిటికీ ఏజ్ చెక్కర్ అని పెడుతున్నా, ఏ పేరు పెట్టాలో తెలియకుండా ఏజ్ చెక్కర్ అన్నట్లు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఏజ్ చెక్కర్ అనే ఒక మెథడ్ కాబట్టి పారామీటర్స్ ఉంటాయి. ఇది వచ్చి ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, ఒక ఏజ్, మళ్ళీ ఇక్కడ ఒక ఏజ్ పంపిస్తాం. సారీ, ఇక్కడ ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ ని పంపిస్తాం కదా మనం, ఈ క్లాస్ ని ఒక అంటే ఇంకోటి ఆబ్జెక్ట్ ని పంపిస్తాం. ఏదో పర్సన్ 1 అని పెట్టుకుంటాం. పర్సన్ ఫస్ట్ పర్సన్ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఏజ్ ఆ ఊరికి అట్లా పెట్టుకున్నా పర్సన్ అని. ఓకే, దీని లోపలికి వచ్చిన దాన్ని ఇఫ్ ఇక్కడ వచ్చి దిస్ దట్ అంత డీప్ గా వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 ఆబ్జెక్ట్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఒక పర్సన్ దే పంపిస్తాను. అంటే 2 కంపారిజన్ చేయట్లేదు, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ కి ఐఎన్ఆర్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ యూఎస్ ఉంది. 2 కంపేర్ చేసేటప్పుడు నువ్వు దిస్ డాట్ దట్ డాట్ అని ఎక్కువ కాంప్లికేటెడ్ గా వెళ్ళావు. ఇక్కడ అవసరం లేదు, ఒక పర్సన్ నే మనం చెక్ చేస్తాం. ఏజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ లోపల నుంచి వస్తుంది కాబట్టి నేను నార్మల్ గా ఈ పర్సన్ ఒక ఈడ వచ్చి లేకపోతే నేను ఎలా పెట్టుకుంటా అంటే పర్సన్ ఏజ్ అని పెట్టుకుంటా. పర్సన్ ఏజ్ ని కాపీ చేసుకొని ఇక్కడ వీడి ఏజ్ కానీ గ్రేటర్ దెన్, ఓకే నాట్ గ్రేటర్ దెన్ పెట్టుకోండి. ఎయిటీన్ అయితే ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఇఫ్ నాట్ అన్నది డైరెక్ట్ గా లెస్ దాన్ 18 పెట్టుకోవచ్చు కదా, నాట్ గ్రేటర్ దాన్. దాన్ ఈక్వల్ టు ఇస్ నాట్ డిఫైన్డ్ అంటే నేను ఇక్కడ ఆపరేటర్ ఆర్గ్యుమెంట్ టైప్ ఇంటా కొంచెం. ఓకే చెక్ అనేది ఓకే
నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని పెడుతున్నా, ఓకేనా? ఆబ్జెక్ట్ ని పెడితే గ్రేటర్ దాన్ అని కొట్టి ఇంటితో కంపేర్ చేస్తుందా? చేయలేదు కదా, అందుకనేసి నన్ను అడుగుతోంది. ఇది ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇంటీజర్ కాదు, ఇది పర్సన్ ఏజ్ అనేది, ఓకేనా? ఏజ్ అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు డాట్ ఏజ్ అంటే ఏమి వస్తుంది, ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది ఒక ఆబ్జెక్ట్, దాని లోపల ఏజ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని పర్టికులర్ వేరియబుల్ ని చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చి మనం ఇట్లా కూడా ట్రై చేసాం, చూద్దాం. నాట్ యూస్ చేస్తాం, నాట్ ఓకే, ఇలా వాడలేం, ఓకేనా? ఇది దేనికి వాడుకోవచ్చు, ఈక్వల్స్ ఇగ్నోర్ కి, స్ట్రింగ్ కి అలాంటి టైప్ లో వాడచ్చు ఏమో అనుకుంటున్నా. ఇది వచ్చి క్లారిటీగా నేను ఇది చూస్తా, ఎప్పుడెప్పుడు నాట్ అనేసి వాడుకోవచ్చు అంటే ఆ ఎక్స్క్లమేషన్ ది ఎప్పుడు వాడుకోకూడదు క్లారిటీ పెట్టుకున్నాం, ఓకేనా? ఒకవేళ పర్సన్ ఏజ్ తక్కువ అయితే నాకేమి ఒక ఎక్సెప్షన్ ప్రింట్ అవ్వాలి, ఏమని, రో న్యూ కొత్త, అంటే న్యూ ఎందుకు వాడతాను, దీనికి ఒక ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్ గా చేసి ఒక స్ట్రింగ్ ఏమి ఇన్పుట్ అడుగుతుంది, ఇన్స్టాన్షియేట్ చేస్తే ఒక పారామీటర్ అడుగుతుంది కన్స్ట్రక్టర్ లోపల. సో నువ్వు చిన్న పిల్లడు అని పెడతా, ఓకే? ఇప్పుడు ఇది వచ్చేయండి ఎక్సెప్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నా, కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మెథడ్ ఏదైతే వాడతామో ఆ మెథడ్ దగ్గర మనం ఏం చేయాలి, త్రోస్ అంటే డిక్లరేషన్, సారీ త్రోస్, ఏ ఎక్సెప్షన్ త్రో చేస్తా అది మెన్షన్ చేయాలి, ఓకేనా? సో ఈ ఎర్రని తప్పించేసుకున్నాం. ఆ తర్వాత ఇదంతా ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ మెయిన్ మెథడ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఏసీ అని పెడుతున్నా, ఈక్వల్ టు న్యూ ఏజ్ చెక్కర్. దీని లోపల పారామీటర్ మనం ఏం పంపించాలి, ఒక పారామీటర్ పంపించాలి, ఆ పారామీటర్ వచ్చి ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలి, ఏజ్. సో నేను ఒక 17 పంపిస్తాను. 17 పంపిస్తే ఇక్కడ ఇప్పుడు మొత్తం రన్ అవుతుంది, మనకేం అవుట్పుట్ రాదు. అంటే ఎందుకు అవుట్పుట్ రాదు, మనం ఒక టూ స్ట్రింగ్ పెట్టట్లేదు, ఈ క్లాస్ ని ప్రింట్ చేసి ఫస్ట్ ఆ క్లాస్ రెఫరెన్స్ ని ప్రింట్ చేయట్లేదు ఏసీని. ఆ తర్వాత ఇక్కడ ఇది రన్ చేసినప్పుడు తక్కువ కాబట్టి నువ్వు చిన్నపిల్లడివి అనేది మాత్రం ప్రింట్ అవుతుంది అనుకుంటా. ఒక నిమిషం రన్ చేద్దాం. అసలు ఆబ్జెక్ట్ ని పంపించలేదు కదా మీరు, లైక్ a1.8checker of a1 అని పంపించలేదు కదా. యా మనం ఇంటీజర్ మాత్రమే పంపిస్తాం. యా సూపర్. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, దీనికి ఆబ్జెక్ట్ గా ఏం పంపిస్తున్నా, ఏజ్ చెక్, ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ని పంపించాలి, నేను ఇక్కడ ఏం పంపిస్తున్నా, ఇంటీజర్ ని పంపిస్తున్నా, కరెక్టా? ఇది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, దీని లోపలికి వెళ్ళి పారామీటర్ చెక్ చేస్తుంది. ఇది ఒక ఓకే సింగిల్ పారామీటర్ అయితే ఉంది, కానీ అది ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ని, ఇది ఏజ్ చెక్ అనే క్లాస్ ఒక ఆబ్జెక్ట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు పంపించేది ఇంటీజర్, దాంతో ఏమి నాకు లేదని చూసుకుంటుంది, కరెక్టా? సింగిల్ పారామీటర్ దానికి ఇంటీజర్ ది యాక్సెప్ట్ చేసేది ఏది లేదు ఇక్కడ, కరెక్టా? నేను రాంగ్ చెప్తున్నాను? ఒక్క నిమిషం. అది 17 నుంచి కింద ac.8check of ac అని చెకింగ్ చేస్తా. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ని పంపించకుండా నేను ఆబ్జెక్ట్ ని పంపించాల్సిన అవసరం లేదు ఫస్ట్, ఓకేనా? మనకి ఏజ్ ఒకటి పంపిస్తే సరిపోద్ది. పంపిస్తా, నువ్వేమైనా దొరికిందంటే చెప్పు, నేను నా సైడ్ నుంచి చూస్తా. ఓకే 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 ప్రవీణ్, అప్పుడు బాయ్ 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 బాయ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందాక చేసినట్టే
ఒక్క నిమిషం. సెవెంటీన్ అన్నది ఈ పారామీటర్ 17 అన్న పారామీటర్ ఇంటీజర్ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. ఆ ఏజ్ వచ్చి లెస్ దెన్ గ్రేటర్ దెన్ చెక్ చేస్తుంది. లెస్ దెన్ గ్రేటర్ దెన్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. నో 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 యా ఒక్క నిమిషం ఆగండి. ఎయిటీన్ ఓకేనా? అంటే నేను ఫస్ట్ ఈ ఏజ్ అన్న దానికి 18 అనేది సెట్ చేసి పెడతాను. దీన్ని యూజ్ చేసుకొని ఏ చెక్ ద్వారా ఏజ్ వచ్చి 18 అని. నేను నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తానంటే మనం నేను ఏం చేస్తాను, ఏదో టెంప్లెట్ లాగా యూజ్ చేసుకొని సేమ్ దాన్ని రెప్లికేట్ చేసే చూస్తున్నాను. అలా చేయాల్సిన అవసరం లేదు. బట్ రెప్లికేట్ ఎక్కడ స్టార్ట్ చేసాను కాబట్టి దీన్ని చూస్తాను. ఒక నిమిషం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొంచెం కాంప్లికేట్ చేశాను ఇక్కడ. ఓకే ఒక నిమిషం. ఓకే ఒక సెకండ్ వస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలాగే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను సేమ్ ప్రీవియస్ కోడ్ ని మైండ్ లో పెట్టుకునేసి ప్రీవియస్ కోడ్ టెంప్లెట్ లోనే చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ వచ్చి నేను ఈ లైన్ యూజ్ చేసుకుని ఏం చేస్తున్నా అంటే ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తున్నా. ఓకేనా? 18 అన్న ఒక వాల్యూని సెట్ చేస్తున్నా దిస్ డాట్ ఏజ్ కి. 18 అనే ఒక ఏజే ఉండాలి అన్నట్లు. సెకండ్ టైం ఏం చేస్తున్నా 17 ని పంపిస్తున్నా. ఇది తని ఆబ్జెక్ట్ ఏజ్ చెక్ చేసుకోవడానికి. అంటే యూజర్ యూఎస్ఏ అనేది పెట్టుకుంటే యూజర్ ఎంటర్ చేసే వాల్యూ 17 అనుకో, ఆ ఏజ్ 17 వెళ్తుంది. ఓకేనా?
ఈ దిస్ డాట్ ఏజ్ కి దట్ డాట్ ఏజ్ ని కంపేర్ చేస్తుంది. ఒకవేళ ఆ రెండు ఏజ్ కాదు మ్యాచ్ అవ్వలేదంటే ఏ చెక్కర్ లో మనకి ఏమవుతుంది, ఒక ఎక్సెప్షన్ ట్రిగర్ చేస్తుంది అండర్ ఏజ్ అనేసి. ఆ దాంట్లోకి వెళ్ళి మనకి ఇది పడాలి, నువ్వు చిన్నపిల్లడు లైసెన్స్ లేవను అని ఆడుగా ఉంది. యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్ అని ఉంటుంది. ఓకేనా, అది ఒకవేళ కానీ సాటిస్ఫై అయిపోయిందంటే ఏంటి కంగ్రాచులేషన్ గాట్ యువర్ లైసెన్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేద్దాం ఇప్పుడు. యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్ అని ప్రింట్ అయిందా. ఒకవేళ కానీ ఇది 18 అయినా కానీ సేమ్ అదే వస్తుంది, ఎందుకంటే మనం గ్రేటర్ దాన్ని ఇచ్చాం. 19 అయితే రన్ చేస్తున్నా, 19 అయితే ఏం ప్రింట్ అవ్వట్లేదు, ఇది ప్రింట్ అవ్వాలి. సో ఎల్స్ లో మనం ఏం చేయాలి, ప్రింట్ అవ్వాలంటే ఏం చేసాం ఇందాక. యా ఏం నార్మల్ గా ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని పెట్టాం అంతే కదా. సారీ, ఈజీ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన రెఫరెన్స్ పెడితే మనకు ఆ 2 స్ట్రింగ్ ప్రింట్ అయిపోతుంది. కంగ్రాచులేషన్స్, ఈ గాట్ యువర్ లైసెన్స్ బికాస్ ఎందుకంటే 19 అంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళిపోయింది. ఎక్సెప్షన్ ఏం రైజ్ కాలేదు కాబట్టి. ఒకవేళ ఎక్సెప్షన్ రైజ్ అయితే అది ఇక్కడ నుంచి దీనికి వచ్చి మనకి యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్లీ ఇది వరస్ట్ గా నేను రాశాను. యాక్చువల్లీ ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ఏజ్ కి ఒక 18 అనేది సెట్ చేసేసుకుంటావు. ఒకే ఒక అంటే ఇలాగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏజ్ మాత్రమే పంపిస్తాం. ఆ ఏజ్ ని చెక్ చేసుకొని మన ఎక్సెప్షన్ ఉందా లేదా అని చెక్ చేసి చెప్పేస్తే సరిపోతుంది. ఓకేనా, ఓకే. మీకు టైం ఉందా? టైం చాలా అయిపోగొట్టేసాను నేను యాక్చువల్లీ నేను నెక్స్ట్ ఇంకో కోడ్ రాసి కూడా మీకు పెడతాను గ్రూప్ లో, మీరు అది చూడండి, అది సరిపోతుంది. ఎందుకంటే ఇంత కెపాసిటీ లో పెట్టుకుంటా టైం అవుతుంది నాకు 1 వరకు. ఓకే, ఆ తర్వాత నాకు షిఫ్ట్ 2 కే ఉంది. యా అందుకే నేను ఆపేస్తున్నాను ఇది. అంటే సారీ, అంటే మళ్ళా కొంచెం రెడీ అర్థమైంది. చేసి తిను. యా అర్థమైంది. నేను అందుకే నేను కోడ్ పెడతాను, గ్రూప్ లో పెడతాను. అంటే యా ఒకే ఒక సెకండ్ ఆగండి, చూద్దాం. ఒకే ఒక సెకండ్ ఇబ్బంది పెడతాను. ఇంత సోదంతా లేకుండా నార్మల్ గా ఇక్కడ ఒక ఏజ్ వస్తుంది. ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని చూసుకోవాలి అంతే. లెస్ దాన్ 18 అయితే మనకు ఎర్రర్ ప్రింట్ అయిపోవాలి, కంగ్రాచులేషన్ పడిపోవాలి అంతే. దీంట్లో ఇవేం అవసరం లేదు. ఓకే, మీరు వెళ్ళండి. ఇక్కడ చాలు, నేను కోడ్ అయితే పెడతాను. నేను అంత కాంప్లికేట్ చేయకుండా ఆ కోడ్ కూడా చూడండి ఈ రోజు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంత కాంప్లికేటెడ్ గా తీసుకెళ్లకుండా జస్ట్ ఒకే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక వాల్యూని పంపిస్తాం. ఆ వాల్యూ వెళ్ళి కండిషన్ చెక్ ఒకటి చేశాను, అది చూస్తారా? చూపి. అంటే మీరు అన్నారు కదా సింపుల్ గానే, అది సింపుల్ గా ఉంది, అది కరెక్ట్ రాంగ్ అయితే నాకు తెలియదు. ఒకసారి చూపిస్తాను. షూర్ నేను ప్రెజెంటేషన్ తీయేస్తున్నా. కనిపిస్తుందా నా స్క్రీన్? యా ఒక్కసారి యా వస్తుంది. యా మెథడ్ క్రియేట్ చేస్తావు, కింద నుంచి 17 అన్న వాల్యూని పంపిస్తున్నావు అంతే. ఒకవేళ అది లెస్ దాన్ ఉంటే ఇక్కడ ఉన్నది ప్రింట్ అవుతుంది. సారీ, ఇది గ్రేటర్ అయితే సరే ఏదండి, ఇక్కడ జస్ట్ ఇంకొకటి. అక్కడ 2 సార్లు పెట్టావు కదా కన్స్ట్రక్టర్ లోపల, ఆ పైకి తీసేసేయి, పైన సింగిల్ పారామీటర్ పెట్టుకో. అది 17 తీసేసి చెప్తా, 17 తీసేసి చెప్తా. పైకి వెళ్ళు కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళు.
అక్కడ వచ్చి ఇంటి ఏజ్ తీసేసి ఏజ్ తీసేసి 0 పారామీటర్. ఓకేనా? ఇక్కడ నుంచి ఆ మెథడ్ లోపలికి వెళ్తుంది వాల్యూ. అంటే 2 సార్లు లేకుండా 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ పెట్టావు, దాని లోపల ఉన్న మెథడ్ ని నువ్వు ట్రిగర్ చేసుకుంటున్నావు అంతే. ఓకే ఆ కన్స్ట్రక్టర్ పారామీటర్ అవసరం లేదు నీకు ఇంకా. ఓకే 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 డన్ డన్. ఓకేనా? అంతే. యా అంతే. అది ఎందుకు తీసేమన్నానో కూడా మళ్ళీ చూడు ఒకసారి, ఎందుకు అర్థమైతే ఒకసారి. లైక్ 2 టైమ్స్ పెట్టకుండా ఉండటానికి, అంటే ఇక్కడ 0 పారామీటర్ ఇవ్వకపోతే అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ mandatory లోపల error కదా. వస్తుంది. యా యాక్చువల్లీ నువ్వు కన్స్ట్రక్టర్ కి ఏం సెట్ చేస్తున్నావు, ఎందుకు ట్రిగర్ చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళే ఏజ్ అక్కడికి వెళ్ళి సెట్ చేయడానికి మాత్రమే. ఓకేనా? ఓకే. నువ్వు వాల్యూ పంపించేది యాక్చువల్లీ కన్స్ట్రక్టర్ లోపల కూడా ఏం అవసరం లేదు. నువ్వు మొత్తం ఆ కన్స్ట్రక్టర్ దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు అది తీసేసి నువ్వు పైనే ఆ కన్స్ట్రక్టర్ తీసేసి చెప్తా, మొత్తం కన్స్ట్రక్టర్ తీసేసి సేవ్ చేయి. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నావు ఏజ్ అన్నది, ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నావు, ఆ మెథడ్ లోపల చెక్ చేసి పెట్టుకున్నావు అంతే. కన్స్ట్రక్టర్ అవసరం లేదు. కన్స్ట్రక్టర్ కూడా అవసరం లేదు. ఓకే. ఒక మెథడ్ ని డైరెక్ట్ గా 0 పారామీటరైజ్డ్ యాక్చువల్లీ డిఫాల్ట్ గా ఉండిపోతుంది ఆడ. నువ్వు ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్న మెథడ్ ద్వారా వాల్యూ పంపిస్తున్నావు అంతే. మనం ఇంతకుముందు అదే చెప్తాను, టెంప్లెట్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి అదే కోడ్ కొట్టుకుంటూ వెళ్తున్నా నేను. అవసరం లేదు, అంత అవసరం లేదు, కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చాక చూడలే, నువ్వు ఇప్పుడు కూల్ గా వెళ్ళి అంతా వర్క్ అయిపోయాక వచ్చి చూడు ఒకసారి ఏం చేసాం. ఇంకొకటి అవి 4 చెప్పారు కదా, త్రూ వస్తాయి ముందు, రన్ టైమ్ వి, నార్మల్ వి. ఇప్పుడు అవి కూడా కోచ్ పంపిస్తారా? అన్ని ఇప్పుడు నేను పంపిస్తాను. అంటే మీరు ఆల్రెడీ రాసుకొని వచ్చారు కదా, సో నేను రాయలేదు ఇందులో. ఓకే నేను మొత్తం కోడ్ పెడతాను నీకు, ఇప్పుడు సెట్ చేస్తాను. యా, ఇప్పుడు నీకు ఇది అర్థమైంది కదా, ఇక్కడ ఏం డౌట్ లేదు కదా? లేదు. సూపర్. అది ఈరోజు క్లాసు. నేను ఈరోజు లాగ్ చేశానేమో తెలియదు కానీ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మీకు అర్థమైందని. యా ఓకే భవ్య. మరి లేదు, ఇంకొక 1 అవర్ చెప్పినా వినటానికి నాకు ప్రాబ్లం లేదు. ఇప్పటికే అర్థమైంది. అర్థమైంది. ఏం కాదులే, రేపు అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ 3 రోజులు వెళ్తుందా, అందుకని కొంచెం ఫాస్ట్ గా లేపేద్దాం. ఒక పని ఉంది, రేపు 11 కి కాకుండా 10 కే పెట్టండి క్లాస్. సో అప్పుడు నాకు ఎట్లయినా మార్నింగ్ 6 కే లేస్తున్నా, అప్పటి నుంచి ఏ టైం కి పెట్టినా ఫైన్, కొంచెం ముందే కంప్లీట్ అయిపోతే బెటర్ అని. ఓకే భవ్య, నేనైతే నెక్స్ట్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవుతా ఈరోజు. కొంచెం లాగ్ లేకుండా 10 to 12 9 to 11 పెడతా అన్న ఫైన్ నాకు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కస్టమైజ్డ్ ది, డిఫాల్ట్ ది, ఆ 4 దాంట్లో లాస్ట్ వచ్చి డిఫాల్ట్ అనమాట. నువ్వేం స్పెషలైజ్ గా యూజర్ డిఫైన్ చేయవు, అంటే కస్టమ్ ది పెట్టుకో. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూస్ లో కస్టమ్ ఉంది అడుగుతారు, అది మాత్రం బాగా ప్రిపేర్ అయ్యండి. ఓకేనా? ఈ రోజు రన్ టైమ్ ఎక్సెప్షన్ కి డిఫరెన్స్ తీసుకొని చెక్ అండ్ చెక్. అంతే ఈరోజు క్లాస్. అండ్ అది ఒక్కటేనా హోంవర్క్? లైక్ నేను చెప్పాను కదా, కాజ్ ఉంటుంది కదా, థ్రోబుల్ కాజ్ అనేది ఒకటి, అది లోపలికి వెళ్ళి చూడండి అది ఎలా యూజ్ చేస్తాం మనం. అదొకటే హోంవర్క్. థ్రోబుల్ కాజ్ అనేసి ఉంది కదా, అంటే ఇంకొకటి ఉంది కదా లోపల కన్స్ట్రక్టర్ 2 పారామీటర్స్ పంపించేది, అది ఒకసారి ట్రై చేయండి చాలు. ఓకేనా? ఈరోజు చెప్పిన క్లాస్ చాలా. ఏజ్ కి రాయాలా, ముందు కోడ్ కి రాయాలా? మీ ఇష్టం, ఏ ఎగ్జాంపుల్ అయినా మీకు పర్లేదు, ఏదో ఒకటి. అది ఎందుకు యూజ్ ఏంటి కాదనేసి అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.